హలో గైస్, వెల్కమ్ టు విక్టరీ స్టడీస్. ఓకే గైస్, ఈ వీడియోలో ఇంట్రడక్షన్ టు ట్రిగ్నోమెట్రీ లో ఎక్సర్సైజ్ 8.3 లోను ఫోర్త్ క్వశ్చన్ 10 ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, మొత్తం 10 ప్రాబ్లమ్స్ చెప్పడం జరుగుతుంది. దానికంటే ముందర గుర్తుపెట్టుకుని 10 ప్రాబ్లమ్స్ నుంచి మనకి ఎగ్జామ్ నుంచి ఒక్క క్వశ్చన్ రావడం జరుగుతుంది, ఖచ్చితంగా రావడం జరుగుతుంది. గుర్తుపెట్టుకుని స్కిప్ చేయకుండా ఏంటంటే ఖచ్చితంగా అర్థమవుతుంది. ఏదన్నా ప్రాబ్లం మీకు అర్థం అవ్వాలంటే మెయిన్ గా ఫార్ములాస్ అనేది తెలియాలి. నేను వీటి గురించి ఇప్పుడు sin స్క్వేర్ ప్లస్ cos స్క్వేర్ ఈక్వల్ టు 1, మళ్ళీ మిగతా ఫార్ములాస్ అన్ని ఎలా వచ్చాయని నేను ఇంట్రడక్షన్ క్లాస్ లో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇంట్రడక్షన్ క్లాస్ అనేది ఖచ్చితంగా వినండి. ఓకే, ఖచ్చితంగా గుర్తుపెట్టుకుని ఈ సంవత్సరం జరగబోయే రిజల్ట్ వరకు, అలాగే ఎగ్జామ్స్ కానివ్వండి, రిజల్ట్ కానీ ఫైనల్ ప్రిపరేషన్ త్వరలోనే స్టార్ట్ చేయడం జరుగుతుంది. పాలిటెక్నిక్ కూడా నేను త్వరలోనే చెప్పడం జరుగుతుంది. దానికోసం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ కూడా ఖచ్చితంగా షేర్ చేయాలని కోరుకుంటున్నాను. ఓకే, ఇంకా ప్రాబ్లం వెళ్ళిపోతాం, టైం వేస్ట్ చేయకుండా. ఓకే, ఇక్కడ చూడండి. Prove that the following identities where the angles involved are the acute angles for which the expressions of the defined. ఇక్కడ మెయిన్ పాయింట్ గా తొందరగా అయిపోవడానికి నేను ట్రై చేస్తాను, స్కిప్ చేయకుండా వినండి ఖచ్చితంగా. ప్రాబ్లం అనేది బేసిక్ అనేది అర్థం అవ్వాలి. అంటే ఈ ఫార్ములాతోనే ఇప్పుడు మనకి ఎల్హెచ్ఎస్ ఇస్తారో మనం ఆర్హెచ్ఎస్ అనేది ప్రూవ్ చేయాలి. ఓకే, అంటే నీకు మెయిన్ ఏం తెలియాలో ఫార్ములాస్ తెలియాలి. ఈ ఫార్ములాస్ నేర్చుకుంటేనే నువ్వు ఖచ్చితంగా ఈ ఐడెంటిటీస్ కానీ, ఈ ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ కానీ నువ్వు నేర్చుకుంటేనే ఈ ప్రాబ్లం చాలా ఈజీ. ఎల్సిఎంలు, క్రాస్ మల్టిప్లికేషన్లు ఇవే ఉంటాయి, వేరేటివి ఏమి ఉండవు. ఓకే, ఇంకా ప్రాబ్లంకి వెళ్ళిపోదాం. ఎల్హెచ్ఎస్ సొల్యూషన్ చూడండి. ఎల్హెచ్ఎస్ ఏముంది మనకి ఇక్కడ చూడండి, కొసీకెంట్ థీటా మైనస్ కాట్ థీటా హోల్ స్క్వేర్ ఉంది, రైట్. కొసీకెంట్ థీటా మైనస్ కాట్ స్క్వేర్ థీటా హోల్ స్క్వేర్ అంటే మనం ఇప్పుడు ఆర్హెచ్ఎస్ ఏం ప్రూవ్ చేయాలి? 1 మైనస్ కాస్ థీటా బై 1 ప్లస్ కాస్ థీటా అనేది ప్రూవ్ చేయాలి. ఎలా ప్రూవ్ చేయాలి? ఇక్కడ చూడండి, ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములాతో అలా లేదు. మనం ఈ ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీస్ వాడి, రేషియోస్ వాడి మనం ఈజీగా ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీస్ వాడి ఈజీగా చేయొచ్చు వీటిని. అంతేగాని ఇంకా అంటే డీప్ గా వెళ్ళకూడదు. మరి ఏది పడితే ఆ ఫార్ములా ఉపయోగించేద్దాం చేసేద్దాం అంటే కుదరదు. కొంచెం ఈజీగా నవ్వనిక ట్రై చేసుకోవాలి. ఓకే, ఇక్కడ కొసికెంట్ ఏమని రాసుకోవచ్చు మనము? 1/sin రాయొచ్చు కదా. అంటే 1/sin రాద్దాం. 1/sin థీటా ఉంది కాబట్టి మైనస్ కాట్ థీటా. నేను కాట్ ఇది తీసుకోవచ్చు కానీ ఇది తీసుకుంటా. ఎందుకు? డినామినేటర్ మనకి ఏముంది? సైన్ ఉంది. ఇక్కడ డినామినేటర్ ఏముంది? సైన్ ఉంది. అదే చెప్తున్నా, ఈజీగా మెథడ్ లోకి వెళ్ళాలి. ఓకే, అంతేగాని మళ్ళీ దాన్ని డీప్ గా అర్థం చేసుకొని మనం కన్ఫ్యూజ్ అవ్వడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. ఓకే, అంటే కాట్ బదులు ఏమని రాయొచ్చు? కాస్ థీటా బై సైన్ థీటా హోల్ స్క్వేర్. ఇగో నేను వీటి బదులు ఇది సబ్స్టిట్యూషన్ చేసిన, హోల్ స్క్వేర్ అలాగే ఉంది. ఓకే, ఇక్కడ చూడండి, డినామినేటర్ ఏముంది మనకి ఇప్పుడు? 1 మైనస్ కాస్ థీటా బై సైన్ థీటా కామన్ ఉంది కాబట్టి. ఓకే, హోల్ స్క్వేర్. ఓకే, ఇక్కడ చూడండి, ఈ స్క్వేర్ రెండింటికి అప్లై చేద్దాం. ఈ స్క్వేర్ రెండింటికి అప్లై చేస్తే ఏమొస్తుంది? 1 మైనస్ కాస్ థీటా హోల్ స్క్వేర్ బై సైన్ థీటా సైన్ హోల్ స్క్వేర్. ఓకే, ఇక్కడ చూడండి, ఈ స్క్వేర్ రెండింటికి అప్లై చేశాను. లాస్ట్ స్టెప్ ఇంకా అయిపోయింది, చాలా చిన్న ప్రాబ్లమే. ఇక్కడ చూడండి, ఏ స్క్వేర్ ఇదంతా ఏ స్క్వేర్ అంటే ఎలా రాస్తాం మనము? ఏ ఇంటూ ఏ రాస్తాం కదా, అర్థమైందా? అంటే ఇదంతా ఏ అనుకో, స్క్వేర్ అంటే ఏంది? ఏ ఇంటూ ఏ కదా. ఏ స్క్వేర్ అంటే ఏంది? ఏ ఇంటూ ఏ. నేను దీన్ని కూడా డబల్ రాసుకుంటాను. అంటే ఎలా? 1 మైనస్ కాస్ థీటా ఇంటూ 1 మైనస్ కాస్ థీటా బై ఇక్కడ గమనిస్తే సైన్ స్క్వేర్ థీటా. అసలు సైన్ స్క్వేర్ థీటా ఫార్ములా ఏంది? 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా. నేను ఇవన్నీ చెప్పడం జరిగింది, మీరు అవి ఎలా రావాలి ఏం కతిగో. ఇది మనకి ఫార్ములా ఐడెంటిటీ. ఇది ప్లస్ చేస్తే అవతల పోతే ఏమవుతుంది? మైనస్. సేమ్ సైన్ స్క్వేర్ థీటా ప్లస్ సైన్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా ఫార్ములా వచ్చేసింది. ఓకే, మళ్ళీ ఇక్కడ ఏం వాడాలి? 1 మైనస్ కాస్ థీటా ఇంటూ 1 మైనస్ కాస్ థీటా బై ఇక్కడ చూడండి, అంటే ఫార్ములా ఏమవుతుంది? ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫార్ములా ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి కదా. ఇంకా అయిపోయింది ప్రాబ్లం, ఇంతే. ఇంకా ఓకే, ఏ ఎంత మనకి? 1 కదా. 1 మైనస్ 1 ప్లస్ బి ఎంత మనకి? కాస్ కదా, కాస్ థీటా. ఏ ఎంత మనకి? 1 మైనస్ బి ఎంత? కాస్ థీటా. ఇక్కడ చూడండి, న్యూమరేటర్ డినామినేటర్ ఏమైనా క్యాన్సిల్ చేయొచ్చా? క్యాన్సిల్ అయిపోతే ఏం మిగులుతుంది మనకి? 1 మైనస్ కాస్ థీటా బై 1 ప్లస్ కాస్ థీటా. ఇది అనమాట. చూడండి వచ్చేసింది ఆర్హెచ్ఎస్. అంటే దేర్ ఫోర్ ఆర్హెచ్ఎస్ ఈక్వల్ టు 1 మైనస్ కాస్ థీటా బై 1 ప్లస్ కాస్ థీటా. అర్థమైందా? మళ్ళీ ఇంకోసారి, కొసికెంట్ బదులు 1/sin, కాట్ బదులు కాస్ బై సైన్. ఈ రెండిట్లో డినామినేటర్ కామన్ సైన్ తీసాను, హోల్ స్క్వేర్ రెండింటికి అప్లై చేశాను. ఇక్కడ చూడండి, ఇక్కడ కన్ఫ్యూజ్ కాకూడదు. ఏ స్క్వేర్ అంటే ఏ ఇంటూ ఏ. అందుకే నేను ఇక్కడ ఇదంతా ఏ అనుకుంటే ఎన్నిసార్లు రాసుకోవచ్చు? డబుల్ రాసుకోవచ్చు. డబుల్ రాసుకున్నాను బాయ్. సైన్ స్క్వేర్ ఫార్ములా ఏంది మనకి? 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా. ఓకే,
ఇక్కడ చూడండి, ఇక్కడ ఏం ఫార్ములా నేను ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్, ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి, 1 మైనస్ కాస్ థీటా 1 మైనస్ కాస్ థీటా క్యాన్సల్, అంటే 1 మైనస్ కాస్ థీటా బై 1 ప్లస్ కాస్ థీటా మిగిలింది. మనకి కూడా అదే ప్రూవ్ చేయమనింది. సరిపోయిందా? నోట్ గైస్. ఎక్సర్సైజ్ 8.3 లో 4th క్వశ్చన్ లోని సెకండ్ ప్రాబ్లం. ఇక్కడ చూడండి, cos a by 1 plus sin a plus 1 plus sin a by cos a equal to 2 secant a. మనం ఏం ప్రూవ్ చేయాలంటే LHS తో ఏం ప్రూవ్ చేయాలి? RHS లో 2 secant a అని ప్రూవ్ చేయాలి. ఓకే, సింపుల్ గానే ఉంటుంది, వెరీ వెరీ సింపుల్ ఈ ప్రాబ్లం. ఇక్కడ చూడండి, గివెన్ ద LHS cos a by 1 plus sin a plus 1 plus sin a by cos a. ఓకే, క్లియర్. ఇక్కడ చూడండి, బాగా గమనిస్తే మనం ఏం చేద్దాం, ఇప్పుడు ఏం ఫార్ములాస్ కూడా అప్లై చేసుకొని అంత రాదు కాబట్టి ఏం చేద్దామంటే ఎల్సిఎం చేద్దాం. ఏం చేద్దాం? ఎల్సిఎం. ఎల్సిఎం అంటే ఏమొస్తుంది? ఫస్ట్ డినామినేటర్ లో ఇంటూ అవుతుంది. 1 ప్లస్ సైన్ థీటా సైన్ ఏ ఇంటూ కాస్ థీటా ఎల్సిఎం చేస్తే. ఓకే, ఇప్పుడు ఏం చేయాలి? ఎల్సిఎం చేసిన తర్వాత క్రాస్ మల్టిప్లికేషన్. కాస్ ఏ ఇంటూ కాస్ ఏ ఏమవుతుంది? కాస్ స్క్వేర్ ఏ అవుతుంది. అర్థమైందా? ఇక్కడ చూడండి, cos a ఇంటూ cos a, cos స్క్వేర్ a. ఓకే, బ్రాకెట్ ప్లస్ ఉంది కాబట్టి ప్లస్ 1 ప్లస్ sin a, 1 ప్లస్ sin ఏమవుతుంది? 1 ప్లస్ sin స్క్వేర్ a. ఎలా వచ్చింది? ఇక్కడ చూడండి, ఇది ఏ ఇది ఏ అనుకోండి, అంటే a ఇంటూ ఏ కదా, అంటే a ఇంటూ ఏమవుతుంది? a స్క్వేర్, అందుకే a స్క్వేర్. అర్థమైందా? ఇక్కడ చూడండి, ఇది ఏ అనుకుంటే a ఇంటూ ఏ ఏమవుతుంది? a స్క్వేర్, అందుకే cos స్క్వేర్. ఓకే, ఇక్కడ చూడండి, బాగా గమనిస్తే cos స్క్వేర్ a అలాగనే రాద్దాం, cos స్క్వేర్ a అలాగనే రాద్దాం. ఇక్కడ బాగా గమనిస్తే ప్లస్ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్, అంటే ఫార్ములా ఏమొస్తుంది? బాగా చూడండి, ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ అంటే ఏమొస్తుంది? ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab కదా ఫార్ములా. అంటే ఏ స్క్వేర్ ఎంత? 1 స్క్వేర్. ఆన్సర్ ఏమొస్తుంది? 1. అర్థమవుతుందా? ఇది ఏ, ఇది బి, ఏ ప్లస్ బి, ఇది ఏ, ఇది బి అనమాట. ఏ స్క్వేర్ ఆన్సర్ ఎంత? 1 స్క్వేర్ ఆన్సర్ ఎంత? 1 కదా, 1 ప్లస్ బి స్క్వేర్, బి అంటే ఎంత? సైన్ స్క్వేర్ ఏ ప్లస్ 2ab అంటే 2 ఇంటూ ఏతో, ఇక్కడ ఏతో 1 కాబట్టి మనకి ఇంటూ చేసిన అదే వస్తుంది. బి ఏముంది? ఇంకా సైన్ ఏ బై, బాగా చూడండి, 1 ప్లస్ సైన్ ఏ ఇంటూ కాస్ ఏ. ఓకే, ఇక్కడ చూడండి, కాస్ స్క్వేర్ ఏ ప్లస్ సైన్ స్క్వేర్ ఏ ఆన్సర్ ఎంత? 1. సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఆన్సర్ ఎంత? 1. అంటే కాస్ స్క్వేర్ సైన్ స్క్వేర్ ఏమవుతుంది మనకి? ఇక్కడ కాస్ స్క్వేర్ థీటా ప్లస్ సైన్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు 1. ఓకే, అంటే ఇప్పుడు ఇది మొత్తం ఆన్సర్ ఏమొస్తుంది? 1 ప్లస్ ఇక్కడ ఒక 1 ఉంది, 1 ప్లస్ ఇంకేం మిగిలింది? 2 సైన్ ఏ బై, ఇక్కడ చూడండి, 1 ప్లస్ సైన్ ఏ ఇంటూ కాస్ ఏ. ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ కలపండి, 1 ప్లస్ 1 ఏమవుతుంది? 2 ప్లస్ ఇక్కడ 2 సైన్ ఏ బై, ఇక్కడ ఏముంది? 1 ప్లస్ సైన్ ఏ ఇంటూ కాస్ ఏ. ఇక్కడ బాగా గమనిస్తే ఇక్కడ చూడండి, దీంట్లో ఏం కామన్ చేయొచ్చు? 2 కామన్ చేయొచ్చు. ఏంది? 2 కామన్, 2 కామన్ తీస్తే ఏం మిగులుతుంది? 2 కామన్ తీస్తే 2 బయటికి తీస్తాం. ఇక్కడ 2 బయటికి పోయిందంటే ఏముంటుంది? 1 ప్లస్ ఇక్కడ 2 బయటికి పోయింది కాబట్టి సైన్ ఏ బై, ఇక్కడ డినామినేటర్ లో అలాగనే రాస్తున్నాం, 1 ప్లస్ సైన్ ఏ ఇంటూ కాస్ ఏ. ఓకే, క్లియర్. ఇక్కడ చూడండి, 2 కామన్ తీసాను అనమాట. ఏంది? 2 కామన్ తీసినాను, 1 ప్లస్ సైన్ 2a. డినామినేటర్ అలాగనే రాసుకున్నాం. ఏమన్నా డినామినేటర్ డినామినేటర్ సేమ్ ఉందా? ఇది సేమ్ ఉంది కాబట్టి క్యాన్సల్. ఇంకా ఏం మిగిలింది మనకి? 2 బై కాస్ ఏ. ఇప్పుడు మళ్ళీ 2ని బయటికి తీయండి, 2 బయటికి తీస్తే ఏం మిగులుతుంది? 1 బై కాస్ ఏ. ఓకే, 1 బై కాస్ అంటే దేనికి ఉంది? చూడండి, 1 బై కాస్ ఏముంది? సీకెంట్ ఏ ఉంది, అంటే 2 ఇంటూ సీకెంట్ ఏ. ఇదే కదా ప్రూవ్ చేయమంది మనల్ని. ఇగో సరిపోయిందా? మళ్ళీ ఇంకోసారి అర్థమైందా? ఇగో 2 బయటికి తీసాను, 1 బై కాస్ అంటే ఏమొచ్చింది మనకి? సీకెంట్ ఏ. ఓకే, టెక్నోమెట్రీ 1 ఇంట్రడక్షన్ క్లాస్ లో చెప్పాను, చూడండి ఖచ్చితంగా అర్థమవుతుంది. సీకెంట్ ఏ, ఇదే RHS. ఓకే, ఇంకొకసారి ఇక్కడ బాగా గమనిస్తే ఫస్ట్ ఏం చేసినాను? ఎల్సిఎం చేసినాను. న్యూమినేటర్ లో దీనికి 1 ప్లస్ సైన్ స్క్వేర్ కి ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఫార్ములా అన్నాను. ఓకే, ఏ స్క్వేర్ 1, బి స్క్వేర్ సైన్ స్క్వేర్ ఏ, 2ab 1 తో ఏమి ఇంటూ చేసినా అదే వస్తుంది కాబట్టి అలాగనే రాసేసాను. మళ్ళీ ఇక్కడ కాస్ స్క్వేర్ ఏ సైన్ స్క్వేర్ ఏ ఆన్సర్ ఎంత? 1 ఇక్కడ 2 సైన్ ఏ. ఓకే, 1 ప్లస్ 1 ఎంత? 2 సైన్ ఏ. దీంట్లో కామన్ ఏం తీసాను? 2 కామన్ తీసినాను. 1 ప్లస్ సైన్ ఏ 1 ప్లస్ సైన్ ఏ క్యాన్సల్,
2/cos A వచ్చింది నాకు. 2/cos కూడా బయటికి తీస్తే 1/cos ఏమొచ్చింది, సీకెంట్ వచ్చింది, అదే RHS. ఓకే, నో డౌట్. ఎక్సైజ్ 8.3 లోని 4th క్వశ్చన్. tan theta by 1 minus cos theta plus cot theta by 1 minus tan theta equal to 1 plus secant theta into cosecant theta. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లం, వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లం. స్టార్ క్యూస్ వేసుకోవచ్చు మీరు. ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. చూడండి ఇక్కడ చూడండి, కొంచెం లెంతీ ప్రాబ్లం అనమాట, కానీ అర్థం చేసుకుంటే అంతే ఎల్సిఎం తోనే క్రాస్ మల్టిప్లికేషన్ తోనే ఉంటుంది, అది ఒక్కటి గుర్తుపెట్టుకోండి. ఓకే, LHS ఇప్పుడు అంటే మనం దీన్ని బేస్ చేసుకొని ఇది ప్రూవ్ చేయాలి. ఇక్కడ చూడండి హింట్ ఏమి ఇస్తున్నారు, మనము సైన్ కాస్ అనే ఐడెంటిటీస్ ని వాడాలి ముఖ్యంగా. అంటే సైన్ కాస్ తోనే ముందరకు వెళ్ళుకుంటా వెళ్ళొచ్చు అనమాట. LHS ఏముంది మనకి, tan theta by 1 minus cot theta plus cot theta by 1 minus tan theta, రైట్. tan అంటే ఏంటి మనకి, ఏముంది, tan sin by cos, అంటే tan బదులు ఏమని రాయొచ్చు, sin theta by cos theta. ఇగో ఎప్పటికైనా సరే నేను చూపిస్తాను కదా ఫార్ములా, ఏమిటనే పక్కకి రాసుకోండి. అంటే లెక్క బుక్ లో ఇలా రాసుకుంటారు కదా, దాని పక్కన ఏమిటనే రాసుకోండి. ఓకే, అంటే ఓకే ఈ స్టెప్ బదులు ఈ లైన్ బదులు ఈ స్టెప్ రాసాం, ఈ ఫార్ములా అప్లై చేసాం అనేది క్లారిటీగా అర్థం వస్తుంది. ఓకే, ఇగో tan బదులు sin by cos అయిపోయింది, బై 1 minus cot. కాట్ అంటే ఏమని రాయొచ్చు, కాస్ బై సైన్ కదా, అంటే ఇక్కడ చూడండి cos theta by sin theta. ఇక్కడ theta వాడుతున్నాం కాబట్టి నేను theta వాడుతున్నా. tan బదులు sin by cos, 1 by cot బదులు sin by cos by sin. cot అంటే ఏంది, cos theta by sin theta by 1 minus tan అంటే ఏంది, sin theta by cos theta. ఓకే, ఇప్పుడు డినామినేటర్ ని ఎల్సిఎం చేద్దాం. ఏంది, డినామినేటర్ ని ఎల్సిఎం చేద్దాం. చూడండి బాగా చూడండి, డినామినేటర్ ఏం చేస్తున్నా, ఎల్సిఎం అంటే ఏంది, న్యూమరేటర్ అలాగే రాసుకోవాలి, sin theta by cos theta by, ఇక్కడ చూడండి న్యూమరేటర్ అలాగనే రాసుకున్నాను, కింద డినామినేటర్ ఎల్సిఎం చూడండి, ఎల్సిఎం ఏమవుతుంది కింద, sin theta. ఇప్పుడు ఏం చేయాలా, క్రాస్ మల్టిప్లికేషన్ చేయాలి. sin into 1 sin theta మైనస్ cos into 1 cos theta ప్లస్ ఇది అయిపోయింది. ఇప్పుడు ఇది మళ్ళా సేమ్ cos theta అలాగనే రాసుకున్నాం, cos theta by sin theta బై ఇది ఎల్సిఎం చేయండి, ఏమొస్తుంది కింద, cos theta క్రాస్ మల్టిప్లికేషన్ cos into 1 cos theta మైనస్ 1 into sin theta sin theta. ఓకే, ఇప్పుడు ఏం చేయాలి మరి, డినామినేటర్ ని రెసిప్రోకల్ చేయాలి. ఇక్కడ చూడండి డినామినేటర్ ఫస్ట్ ఏం చేసినాను, ఎల్సిఎం చేశాను. ఓకే, డినామినేటర్ ఏం చేసినాను, ఎల్సిఎం చేసేసాను, అది అయిపోయింది. ఇప్పుడు డినామినేటర్ ని రెసిప్రోకల్ చేయాలి, అంటే ఏమొస్తుంది, sin theta by cos theta ఇంటూ, బాగా చూడండి sin theta by cos theta అలాగనే వస్తుంది. డినామినేటర్ రెసిప్రోకల్ అంటే కింది పైకి పైది కిందికి, పైన కింద ఏముంది, sin theta by sin theta మైనస్ cos theta. ఇది అయిపోయింది, ఈ కేసు అయిపోయింది. ప్లస్ మళ్ళా cos theta by sin theta, మళ్ళా ఇంటూ పెట్టుకొని దీన్ని రెసిప్రోకల్ చేయండి, cos theta by cos theta మైనస్ sin theta. ఓకే, ఇప్పుడు మల్టిప్లికేషన్ చేయండి. ఇక్కడ చూడండి sin theta ఏమవుతుంది, sin square theta ఏమవుతుంది, sin square theta బై కింద ఎల్సిఎం మామూలుగా ఇంటూ చేస్తే cos theta ఇంటూ sin theta మైనస్ cos theta ప్లస్ ఇక్కడ చూడండి sin theta ఏమవుతుంది, sin square theta, కింద డినామినేటర్ ని ఇంటూ రూపంలో రాసుకున్నాను. ఓకే, క్లియర్. ప్లస్ కాబట్టి ప్లస్ cos theta cos square theta బై sin theta ఇంటూ cos theta మైనస్ sin theta. ఓకే ఓకే, ఇక్కడ గమనిస్తే మనకి ఇక్కడ చూడండి, ఇక్కడ ఏముంది sin theta మైనస్ cos theta, ఇక్కడ ఏముంది cos theta మైనస్ sin theta. నాకు ఇప్పుడు ఏం కావాలంటే sin theta మైనస్ cos theta అనేది కామన్ తీద్దాం, ఏంటి బయటికి తీద్దాం. దానికంటే ముందర ఇక్కడ sin theta బై cos theta ఉంది కదా, బాగా వినండి, cos theta sin theta బై cos theta ఉంది. ఇక్కడ కూడా ఏముండాలి, నాకు sin theta మైనస్ cos theta ఉంటేనే కామన్ దీనికి వస్తుంది, కానీ దానికోసం దీన్ని చేంజ్ చేసుకుంటాను. ఎలా చేంజ్ చేస్తాను చూడండి, ఇక్కడ sin square theta అలాగనే రాస్తున్నాను బై cos theta ఇంటూ sin theta మైనస్ cos theta, ఇది అలాగనే రాశాను. ప్లస్ మళ్ళా cos square theta బై sin theta. ఇక్కడ చూడండి ఇది గమనియండి, cos theta మైనస్ sin theta, నాకేం కావాలా, sin theta మైనస్ cos theta కావాలి. అంటే ఫస్ట్ ఏముండాలి, నాకు సైన్ ఉండాలి, సైన్
మైనస్ సైన్ టీటా. ఎందుకు ఇక్కడ చూడండి సైన్ పక్కన ఏముంది మైనస్ ఉంది అంటే ఫస్ట్ ఏముండాలా మైనస్ ఉంది. ఓకే ప్లస్ కాస్ టీటా. ఓకే క్లియర్. ఇక్కడ చూడండి బాగా గమనండి. ఇప్పుడు బాగా గమనిస్తే లెక్కనే అర్థమవుతుంది. నేను ఏం చేశాను ఇక్కడ కామన్ గా చేద్దామని సైన్ టీటా మైనస్ కాస్ టీటా నేను దాని రూపంలో రాసుకున్నాను. ఓకే ఇక్కడ సైన్ ఏముంది మైనస్ ఉంది కాబట్టి ఫస్ట్ మైనస్ లో వచ్చింది. క్లియర్. ఇక్కడ గమనియాలి మెయిన్ పాయింట్, ఇక్కడ గమనియాలి మళ్ళీ చెప్తున్నా. ఇప్పుడు నాకేముంది మైనస్ సైన్ టీటా ప్లస్ కాస్ టీటా ఉంది రైట్. దీంట్లో ఇప్పుడు మైనస్ కామన్ తీయండి. మైనస్ కామన్ తీస్తే ఏముంటుంది సైన్ టీటా ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ కాస్ టీటా రైట్. అంటే దీని వాల్యూ మొత్తం ఎంత వచ్చింది మైనస్ ఇంటూ సైన్ టీటా మైనస్ కాస్ టీటా వచ్చింది రైట్. అంటే ఇక్కడ చూడండి సైన్ స్క్వేర్ టీటా బై కాస్ టీటా ఇంటూ సైన్ టీటా మైనస్ కాస్ టీటా. దీని వాల్యూ ఎంత వచ్చింది మైనస్ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ కాస్ స్క్వేర్ టీటా బై సైన్ టీటా. దీని వాల్యూ మొత్తం ఎంత వచ్చింది మనకి సైన్ టీటా మైనస్ కాస్ టీటా. ఏంది ఇక్కడ మైనస్ ఉంది కదా మైనస్ రాయాలంటే ఇక్కడ చూడండి ప్లస్. ఓకే ఇక్కడ ఇదే వాల్యూ ఇక్కడ ఉందా అనుకుందాం ప్లస్ ఇంటూ మైనస్ మైనస్. అర్థమైందా? ఇంకో సేమ్ మిగతాది ఉన్నది ఉన్నట్టే దింపినాను. ఓకే క్లియర్. అర్థమైందా? మళ్ళీ ఇంకోసారి చెప్తున్నానండి. నాకు సైన్ టీటా మైనస్ కాస్ టీటా కామన్ తీయాలి కాబట్టి నేను కామన్ తీయాలనుకుంటున్నాను కాబట్టి ఇక్కడ చూడండి సైన్ టీటా మైనస్ కాస్ టీటా దాన్ని ఆర్డర్ లో చేంజ్ చేసుకున్నాను. ఆర్డర్ లో చేంజ్ చేసినాక దాన్ని మైనస్ బయటికి తీస్తే నాకు ఈ వాల్యూ వచ్చింది. మళ్ళీ ప్లస్ ఇంటూ మైనస్ ఏమైంది మైనస్ అయింది. ఓకే ఇంకా సైన్ టీటా మైనస్ కాస్ టీటా. ఇప్పుడు చూడండి 1 బై సైన్ టీటా మైనస్ కాస్ టీటా కామన్. ఏంది కామన్ తీయాలనుకుంటున్నాను. కామన్ తీస్తాను. కామన్ తీస్తే ఏమొస్తుంది ఇక్కడ నుంచి చూడండి లెక్క 1 బై సైన్ టీటా మైనస్ కాస్ టీటా. ఇక్కడ చూడండి బాగా చూడండి. ఈ కేసులో సైన్ టీటా మైనస్ కాస్ టీటాని బయటికి తీద్దాం అనుకుంటున్నాను. అంటే ఇప్పుడు ఏం మిగులుతుంది నాకు ఈ పైన సైన్ స్క్వేర్ టీటా బై కాస్ టీటా మైనస్ కాస్ స్క్వేర్ టీటా బై సైన్ టీటా. అర్థమైందా? అంటే నేను సైన్ టీటా మైనస్ కాస్ టీటాని బయటికి తీసేసాను అనమాట. ఇప్పుడు 1 బై సైన్ టీటా మైనస్ కాస్ టీటా. ఇప్పుడు ఏం చేయాలా ఎల్సిఎం చేయాలి. ఎల్సిఎం చేయాలి. ఏది ఇది కాస్ టీటా ఇంటూ సైన్ టీటా డినామినేటర్. ఇప్పుడు చూడండి ఇక్కడ ఏ స్క్వేర్ ఉంది ఇక్కడ ఏ ఉంది అనుకుందాం. ఇక్కడ స్క్వేర్ ఉంది ఇక్కడ ఏ ఉంది అంటే ఏంది ఏ స్క్వేర్ ఇంటూ ఏ ఏమవుతుంది ఏ క్యూబ్ అవుతుంది రైట్. అంటే ఇక్కడ చూడండి బాగా అంటే ఇప్పుడు ఏమవుతుంది సైన్ ఇంటూ సైన్ స్క్వేర్ సైన్ క్యూబ్ అవుతుంది టీటా మైనస్ కాస్ ఇంటూ మైనస్ నాట్ మైనస్ కాస్ ఇంటూ కాస్ స్క్వేర్ కాస్ క్యూబ్ అవుతుంది టీటా. ఓకే ఇక్కడ బాగా గమనిస్తే మనకి ఏముంది ఫార్ములా ఏమొచ్చింది ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్. దాని ఫార్ములా ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ ఫార్ములా ఏంటంటే ఏ ప్లస్ బి ఏ మైనస్ బి ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ ఏబి. ఇది ఫార్ములా. ఏంది ఫార్ములా ఏంది మనకి ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ ఫార్ములా ఏంది ఏ మైనస్ బి ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ ఇంటూ ఏబి అనమాట. ఏబి ఇంటూ బి. ఓకే అంటే ఇప్పుడు ఈ చేంజ్ చేసుకోవాలి మనం. ఇక్కడ చూడండి 1 బై సైన్ టీటా మైనస్ కాస్ టీటా. ఇగో ఇది అలాగనే రాశాను. ఇక్కడ చూడండి దీన్ని ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ అంటే ఏంది ఏ మైనస్ బి ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ ఏబి కదా. ఏ ఎంత మనకి ఇక్కడ సైన్ టీటా మైనస్ బి ఎంత కాస్ టీటా బ్రాకెట్ క్లోజ్ ఏ స్క్వేర్ ఏ ఎంత మనకి సైన్ కాబట్టి సైన్ స్క్వేర్ టీటా ప్లస్ బి ఎంత మనకి కాస్ కాబట్టి కాస్ స్క్వేర్ టీటా ప్లస్ ఏబి అంటే ఏ ఎంత మనకి సైన్ టీటా ఇంటూ కాస్ టీటా. క్లియర్. డినామినేటర్ అలాగనే ఉంటుంది. ఓకే ఇగో ఇది అప్లై చేసాను చూడండి. ఓకే ఇది అప్లై చేసిన ఏ మైనస్ బి హోల్ క్యూబ్ ఫార్ములా. కింద డినామినేటర్ ఏముంది కాస్ టీటా ఇంటూ సైన్ టీటా అలాగనే ఉంది. ఇక ఏమన్నా క్యాన్సిల్ చేసేది ఉందా ఇగో ఇక్కడ క్యాన్సిల్ చేయొచ్చు కదా సైన్ టీటా మైనస్ కాస్ టీటా సైన్ టీటా మైనస్ కాస్ టీటా. క్లియర్. ఏం మిగిలింది నాకు ఇప్పుడు ఇక్కడ 1తో ఇదంతా ఇంటూ చేస్తే ఇదే మిగులుతుంది. అది ఆడికి అయిపోయింది కదా. ఇక్కడ గమనిస్తే ఇక్కడ చూడండి సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా ఆన్సర్ ఎంత వస్తుంది 1 కదా. అంటే ఏమొస్తుంది 1 ప్లస్ సైన్ టీటా ఇంటూ కాస్ టీటా బై కాస్ టీటా ఇంటూ సైన్ టీటా. బాగా చూడండి సైన్ టీటా మైనస్ కాస్ టీటా సైన్ టీటా మైనస్ కాస్ టీటా క్యాన్సల్ అయిపోయింది. ఇక్కడ 1తో ప్రతి ఒక్కరి బ్రాకెట్ పక్కన 1 ఉంది 1తో ఇంటూ చేయాలని అర్థం. 1తో ఇంటూ చేస్తే ఏది ఇంటూ చేసినా 1 వస్తుంది కాబట్టి ఇంకా అక్కర్లేదు. సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా ఆన్సర్ ఎంత 1. ఇగో ఫార్ములా ఇదే సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా ఆన్సర్ ఎంత 1
ఇగో ఇదంతా ఆన్సర్ ఎంత వచ్చింది 1 వచ్చింది ప్లస్ ప్లస్ sin θ ఇంటూ కాస్ θ sin θ ఇంటూ కాస్ θ బై కింద డినామినేటర్ అలాగనే రాశాను. ఓకే మళ్ళీ ఇప్పుడు డినామినేటర్ ని న్యూమరేటర్ కి సపరేట్ రాయండి. ఏంది సపరేట్ అంటే డినామినేటర్ 1 కి సపరేట్ sin θ కాస్ θ కి సపరేట్ చేయండి. 1 బై కాస్ θ ఇంటూ sin θ ప్లస్ ఇగో ప్లస్ నాట్ ప్లస్ sin θ ఇంటూ కాస్ θ బై sin θ ఇంటూ కాస్ θ. ఏం చేస్తాను డినామినేటర్ న్యూమరేటర్ కి సపరేట్ రాశాను. ఓకే ఇక్కడ చూడండి sin θ cos θ ఇంటూ sin θ cos θ క్యాన్సిల్ అయిపోయింది. ఇంకా ఏం మిగిలిందో నాకు ఇక్కడ చూడండి ఏం మిగిలింది 1 బై కాస్ θ ఇంటూ sin θ ప్లస్ 1 మిగిలింది. ఇక్కడ అంతా క్యాన్సిల్ అయిపోతే ఏం మిగులుతుంది 1 కదా ఈక్వల్ టు ఇక్కడ చూడండి మళ్ళీ ఇక్కడ బాగా గమనిస్తే ఇక్కడ చూడండి 1 cos θ ఏంది 1 బై cos θ ఇంటూ 1 బై sin θ ప్లస్ 1 రైట్. ఇక్కడ చూడండి మళ్ళీ ఇక్కడ కూడా సపరేట్ చేసినాను డినామినేటర్ ని న్యూమరేటర్ కి సపరేట్ రాసినాను 1 బై కాస్ θ ఇంటూ 1 బై sin θ. ఓకే ఇంకా అయిపోయింది ఫార్ములా ఇంకా అయిపోయింది 1 బై కాస్ θ ఫార్ములా ఏంది సీకెంట్ θ ఇంటూ ఇగో ఇంటూ 1 బై sin θ అంటే ఏంది కొసీకెంట్ θ ప్లస్ 1 ఇగో ప్రూవ్ అయిపోయిందా. ఇగోండి అవతల 1 వచ్చింది యూతలుగా మనకు ఉండాల్సిందంటే అలాగేం లేదు ఎలాగున్నా ఒకటే అలాంటిది ఏం లేదు. ఇక్కడ చూడండి 1 ప్లస్ సీకెంట్ θ ఇంటూ కొసీకెంట్ θ ఎలా రాసుకున్నా ఒకటే ఏం పర్లేదు గుర్తుపెట్టుకోండి. అంటే మీకు అసోసియేషన్ ప్రాపర్టీ అంటే తెలియాలి a ప్లస్ బి ఈక్వల్ టు బి ప్లస్ ఏ ఎలా రాసుకున్నా ఒకటే ఏం పర్లేదు. ఇక్కడ చూడండి ఏ ఇంటూ బి ఈక్వల్ టు బి ఇంటూ ఏ ఎలా రాసుకున్నా పర్లేదు అంతా ఒకటే అది గుర్తుపెట్టుకోండి. ఇది అసోసియేషన్ ప్రాపర్టీ అంటారు 7th క్లాస్ లో వచ్చింది అన్నమాట. వీటి గురించి మళ్ళీ చెప్తున్నాను బాగా వినండి. కన్ఫ్యూజన్ మీరు అర్థం కాకుంటే స్కిప్ చేయకుండా ఎనికి నుంచి వినండి ఖచ్చితంగా అర్థం అవుతుంది. ఓకే మీకు ఎలా డౌట్ వస్తుంది అనేది కూడా నేను ముందుగానే చెప్తుంటాను. ఓకే మీకు ఎక్కడ డౌట్ వస్తుంది ఎలా చేంజ్ చేయాలనుకున్నా ముందుగానే చెప్తుంటాను మీరు స్కిప్ చేయకుండా వినండి. ఓకే ఎక్సర్సైజ్ 8.3 4th క్వశ్చన్ అండి 4th ప్రాబ్లం. ఇక్కడ చూడండి 1 ప్లస్ సీకెంట్ ఏ బై సీకెంట్ ఏ ఈక్వల్ టు సైన్ స్క్వేర్ ఏ బై 1 మైనస్ సైన్ స్క్వేర్ ఏ. ఇక్కడ హింట్ ఇంపార్టెంట్. ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఇక్కడ చూడండి సింప్లిఫై ఎల్హెచ్ఎస్ అండ్ ఆర్హెచ్ఎస్ సపరేట్లీ అంటే ఏంది విడిగా ప్రూవ్ చేయండి అంటున్నారు. అంటే ఏంది ఎల్హెచ్ఎస్ సపరేట్ గా ఆర్హెచ్ఎస్ సపరేట్ గా ప్రూవ్ చేయాలి. అంటే ఏం చేయాలి ఇప్పుడు మరి ఎల్హెచ్ ని మొత్తం సింప్లిఫికేషన్ చేసి ఒక ఆన్సర్ మళ్ళా తర్వాత ఆర్హెచ్ఎస్ ని సింప్లిఫై చేసిన ఒక ఆన్సర్ రెండు ఈక్వల్ వచ్చినాయి అనుకో ఈక్వల్ అని రాస్తాం. ఈక్వల్ అని రాలేదనుకో తప్పు అని. ఓకే ఇక్కడ చూడండి సొల్యూషన్ ఎల్హెచ్ఎస్ ఫస్ట్ ఎల్హెచ్ఎస్ ప్రూవ్ చేద్దాం. ఓకే ఎల్హెచ్ఎస్ ఏముంది ఇక్కడ 1 ప్లస్ సీకెంట్ ఏ బై సీకెంట్ ఏ. ఓకే ఇప్పుడు చూడండి దీన్ని నేను డినామినేటర్ ఏముంది నాకు సీకెంట్ ఏ ఉంది దీని న్యూమరేటర్ 2 భాగాలు ఉంది అంటే నేను సపరేట్ రాసుకుంటాను. ఎలా ఇక్కడ చూడండి 1 బై సీకెంట్ ఏ ప్లస్ ఉంది కాబట్టి ప్లస్ సీకెంట్ ఏ బై సీకెంట్ ఏ చాలా సింపుల్ ప్రాబ్లం. ఓకే ఇంకా అంతే సీకెంట్ ఏ న్యూమరేటర్ కి సపరేట్ చేశాను అబ్బా అంతే. 1 బై సీకెంట్ ఏ అసలు 1 బై సీకెంట్ ఏ అంటే ఏమని రాసుకోవచ్చు ఇక్కడ చూడండి 1 బై సీకెంట్ ఏ అంటే కాస్ ఏ రాసుకోవచ్చు. ఏంది కాస్ ఏ ప్లస్ ఇక 1 బై సీకెంట్ అయింది కాస్ ఏ సీకెంట్ ఏ క్యాన్సిల్ అయిపోతే ఏమవుతుంది 1 అంటే ఆన్సర్ ఎంత వచ్చింది కాస్ ఏ ప్లస్ 1 అంటే ఇది ఫ్రమ్ 1 అనుకుందాం. ఇప్పుడు ఆర్హెచ్ఎస్ ప్రూవ్ చేద్దాం. ఆర్హెచ్ఎస్ ఏముంది సైన్ స్క్వేర్ ఏ బై 1 మైనస్ కాస్ స్క్వేర్ ఏ. సైన్ స్క్వేర్ అంటే ఏమని రాసుకోవచ్చు 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా రాసుకోవచ్చు కదా అంటే 1 మైనస్ కాస్ స్క్వేర్ ఏ బై 1 మైనస్ కాస్ ఏ. ఇక్కడ బాగా గమనిస్తే మనకి ఏముంది ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఫార్ములా ఏంది ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ సారీ ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి గా రాసుకోవచ్చు. అర్థమవుతుందా అంటే ఇక్కడ 1 స్క్వేర్ ఏ ఉందంటే 1 స్క్వేర్ ఆన్సర్ ఎంత 1 కదా బి స్క్వేర్ అంటే కాస్ స్క్వేర్ ఏ ఉంది. ఓకే క్లియర్. ఇక్కడ చూడండి అప్లై చేస్తున్నది ఫార్ములా ఏ ప్లస్ బి ఏ ఎంత ఉంది మనకి 1 ప్లస్ బి ఎంత ఉంది కాస్ ఏ ఇంటూ ఇక్కడ చూడండి ఏ మైనస్ బి ఏ ఎంత 1 మైనస్ బి ఎంత కాస్ ఏ. ఓకే ఏంది బి కాస్ స్క్వేర్ కదా అనుకుంటున్నారేమో ఇక్కడ చూడండి బి అనేది కాస్ ఏ స్క్వేర్ అనేది స్క్వేర్. ఓకే క్లియర్. అందుకే నేను అలా రాస్తాను బై 1 మైనస్ కాస్ ఏ యో డినామినేటర్ లో అలా రాసిన 1 మైనస్ కాస్ ఏ 1 మైనస్ కాస్ ఏ క్యాన్సల్ ఏ మిగిలింది మనకి 1 ప్లస్ కాస్ ఏ ఇది ఫ్రమ్ 2 అనుకుందాం. ఇక్కడ చూడండి
1 2 రెండు ఈక్వల్ వచ్చింది. ఏది 1 యువతలు వచ్చింది, ఇదేమో అవతల వచ్చింది. ఎట్లా కరెక్ట్ అవుతుంది అనుకో, ఎలా రాసినా ఒకటి. ఇది అసోసియేషన్ ప్రాపర్టీ కిందకే వస్తుంది. a ప్లస్ బి ఈక్వల్ టు బి ప్లస్ ఏ, ఎలా రాసినా ఒకటే. ఓకే క్లియర్. అంటే ఇప్పుడు చూడండి నాకు ఏమైంది, ఫ్రమ్ 1 and 2 ఏమైంది ఇప్పుడు, ఎల్హెచ్ఎస్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్. ఈ రెండు ఈక్వల్ అయిపోయినాయి కదా మరి, అందుకే ఈక్వల్ అని రాసేసాను అనమాట. నోడండి. ఓకే, ఎక్సైజ్ 8.3 లోని 5th క్వశ్చన్. cos a minus sin a plus 1 by cos a plus sin a minus 1 ఈక్వల్ టు cosecant a plus cot a అని ప్రూవ్ చేయాలంట. కానీ మనకు ఒక హింట్ ఇస్తున్నారు. ఏంది ఇక్కడ, యూజింగ్ ద ఐడెంటిటీ cosecant స్క్వేర్ a ఈక్వల్ టు 1 ప్లస్ కాట్ స్క్వేర్ a. నేను ఆల్రెడీ ఇక్కడ ప్రూవ్ చేశాను. అసలు నువ్వు ఎలా ప్రూవ్ చేసావు అంటే కనుక ఖచ్చితంగా నేను ఇంట్రడక్షన్ క్లాస్ లో చెప్పాను. దీన్ని ఖచ్చితంగా ఇంట్రడక్షన్ క్లాస్ లో ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వినండి మీరు ఖచ్చితంగా. అంటే ఇప్పుడు చూడండి, 1 బదులు ఏం రాసుకోవచ్చు, cosecant స్క్వేర్ థీటా మైనస్ కాట్ స్క్వేర్ థీటా రాసుకోవచ్చు. cosecant స్క్వేర్ థీటా మైనస్ కాట్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు ఏం రాసుకోవచ్చు, 1 రాసుకోవచ్చు. ఇంకా అదంతా సింప్లిఫికేషన్ ఇలా చేశాను. మీరు ఖచ్చితంగా ఇంట్రడక్షన్ క్లాస్ లో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. మళ్ళీ ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ అంటే వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది. ఇక్కడ చూడండి. సరే ఇప్పుడు ఏం చేయాలి అంటే, ఈ ఎల్హెచ్ఎస్ తో మనం ఆర్హెచ్ఎస్ ను ప్రూవ్ చేయాలి. దానికి మనం ఈ ఐడెంటిటీని వాడుకోండి అని చెప్పడం జరుగుతుంది. ఓకే, సొల్యూషన్ సింపుల్ గానే ఉంటుంది. ఎల్హెచ్ఎస్ ఏముంది మనకి, cos a మైనస్ sin a ప్లస్ 1 బై cos a ప్లస్ sin a మైనస్ 1 కదా. నేను దీనికోసం డివైడింగ్ బై sin a న్యూమరేటర్ అండ్ డినామినేటర్. ఇక్కడ చూడండి, అంటే ఇక్కడ చూడండి బాగా గమనించండి. డివైడింగ్ ఏంది, భాగారం చేయాలి. ఓకే, న్యూమరేటర్ డినామినేటర్ దేంతో, sin a ని. దానికోసం ముందరకు వెళ్ళడానికి cos a బై sin a మైనస్, ఇక్కడ చూడు cos బై sin a మైనస్ sin a బై sin a ప్లస్ 1 బై sin a. అంటే ఇప్పుడు ఏం చేస్తున్నా, నేను sin a ని న్యూమరేటర్ డినామినేటర్ డివైడ్ చేస్తున్నా. బై న్యూమరేటర్ అయిపోయింది, డినామినేటర్ cos a బై sin a ప్లస్ sin a బై sin a మైనస్ 1 బై sin a. అర్థమైందా? అంటే న్యూమరేటర్ డినామినేటర్ ఏం చేసిన, డివైడ్ చేసిన దేన్ని, sin a ని. ఓకే, ఇప్పుడు ఫార్ములా అప్లై చేసుకుంటూ వెళ్దాం. కాస్ సైన్ ఎక్కడుంది, కాస్ సైన్ మనకి కాట్ కదా, అంటే కాట్ రాద్దాం. కాట్ ఏ అంటే మీరు ఇప్పుడు ఎంటనే బుక్ లో పక్కన ఎంటనే రాసుకోండి కాట్ ఏ అని, అర్థమవుతుంది. మైనస్ మైనస్ సైన్ సైన్ క్యాన్సిల్ అయిపోతే ఏమవుతుంది, న్యూమరేటర్ డినామినేటర్ ఇప్పుడు సేమ్ ఉంది. ఒక 1 బై 1 ఉంది ఇక్కడ చూడండి. సైన్ ఏ బై సైన్ ఏ క్యాన్సిల్ అయిపోతే ఏముంటుంది, 1 మిగులుతుంది కదా. అంటే ఇప్పుడు నేను ఏం రాసుకోవచ్చు ఇక్కడ, 1 ప్లస్. ఓకే క్లియర్. 1 బై సైన్ ఏ, 1 బై సైన్ ఏ ఏం రాసుకోవచ్చు, కొసికెంట్. ఇక్కడ చూడండి 1 బై సైన్ ఏమని రాసుకోవచ్చు, కొసికెంట్. ఓకే, కొసికెంట్ ఏ బై కాస్ సైన్, మళ్ళా కాస్ సైన్ ఏమని రాసుకోవచ్చు, కాట్. కాట్ ఏ ప్లస్ కాబట్టి ప్లస్. ఇక్కడ సైన్ సైన్ క్యాన్సిల్ అయిపోతే 1 మైనస్ 1 బై సీకెంట్ అంటే ఏమని రాసుకోవచ్చు, కొసికెంట్ ఏ. దీన్ని ఆర్డర్ లో రాసుకుందాం. ఏంటి ఆర్డర్ లో అంటే ఇక్కడ చూడండి, ఆర్డర్ లో రాసుకుందాం. నెక్స్ట్ స్టెప్ ఇక్కడ చూడండి, కాట్ ఏ మైనస్ 1 ప్లస్ కొసికెంట్ బై కాట్ ఏ ప్లస్ 1 మైనస్ కొసెక్. దీన్ని ఆర్డర్ లో రాసుకుందాం. ఆర్డర్ లో అంటే ఏంది, ఫస్ట్ కొసిక్ ఏ, ఇక్కడ చూడండి కొసిక్ ఏ, ఇక్కడ చూడండి ప్లస్ కాట్ ఏ మైనస్ 1, ఇక్కడ మైనస్ 1 అలాగనే ఉంది, కొసికెంట్ అలాగనే ఉంది, కాట్ అలాగనే ఉంది. ఇక్కడ చూడండి బాగా చూడండి, ప్లస్ అన్ని ఓ పక్కన మైనస్ 1. ఓకే, మళ్ళీ కింద కింద కూడా ఏముంది, కాట్ ఏ, ఇక్కడ మైనస్ కొసిక్ ఏ ప్లస్ 1. ఓకే క్లియర్. ఇక్కడ బాగా గమనిస్తే ఇక్కడ 1 బదులు ఏమని రాయొచ్చు ఇప్పుడు మనము, కొసికెంట్ స్క్వేర్ ప్లస్ కాట్ స్క్వేర్. ఎందుకు, ఇక్కడ చూడండి ఇక్కడ మనకి ఏంది హింట్ ఇచ్చినది, కొసిక్ ఏ ఈక్వల్ టు 1 ప్లస్ కాట్ స్క్వేర్ ఏ కదా హింట్ ఇచ్చినది. ఇప్పుడు కాట్ స్క్వేర్ ప్లస్ చేస్తే ఇతరులకు వస్తే ఏమవుతుంది, మైనస్ అవుతుంది. అంటే కొసిక్ స్క్వేర్ ఏ ఈక్వల్ మైనస్ కాట్ స్క్వేర్ ఏ ఈక్వల్ టు 1. అర్థమవుతుందా? ఇది ప్లస్ చేస్తుంది, ఇతరులకు పోతే మైనస్. అంటే ఇప్పుడు నేను 1 బదులు ఏమని రాయొచ్చు, కొసికెంట్ స్క్వేర్ ఏ మైనస్ కాట్ స్క్వేర్ ఏ. ఎందుకో వాళ్ళే ఆడ ఇంటి ఇచ్చినారు, మనం అది వాడుకోవచ్చు మీరు ఐడెంటిటీని అని. ఓకే, అందుకే ఈ 1 ప్లేస్ లో నేను అదే రాస్తున్నాను అనమాట. అంటే ఏమని రాయొచ్చు, కొసిక్ ఏ ప్లస్ కాట్ ఏ మైనస్, బాగా చూడండి మైనస్, ఇక్కడ చూడండి 1 బదులు ఏమని రాయొచ్చు అని చెప్పాను,
కొసికెంట్ స్క్వేర్ ఏ మైనస్ కాట్ స్క్వేర్ ఏ అంతే ఇంకా బాయ్ ఇంకా డినామినేటర్ అలాగే రాయండి మళ్ళా కాట్ ఏ మైనస్ కొసిక్ ఏ ప్లస్ 1. ఓకే ఇక్కడ చూడండి ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. మళ్ళీ ఇప్పుడు దీన్ని సింప్లిఫికేషన్ చేద్దాం. అంటే ఫార్ములా ఏంది మనకి ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. ఫార్ములా ఏంది ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి. ఓకే ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి అంటే దీన్ని చేద్దాం ఇప్పుడు. ఇక్కడ చూడండి కొసికెంట్ మిగతాది అలాగనే రాసుకుందాం. కొసికెంట్ ఏ ప్లస్ కాట్ ఏ మైనస్ బాగా చూడండి ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. ఫార్ములా ఏమని రాశాను ఏ మైనస్ బి. ఏ ఎంత మనకి కొసిక్ కదా కొసిక్ ఏ మైనస్ బి ఎంత కాట్ కాట్ ఏ బ్రాకెట్ మళ్ళా క్లోజ్ ఏ ప్లస్ బి. ఏ ఎంత మనకి కొసిక్ కొసిక్ ఏ ప్లస్ ప్లస్ బి ఎంత మనకి కాట్ కదా కాట్ ఏ. ఓకే క్లియర్. అది ఫార్ములాస్ అడ్డం ఉంటే మీకు ఇక్కడ చూడండి కాట్ ఏ క్లియర్. బై డినామినేటర్ అలాగే రాసుకుందాం కాట్ ఏ మైనస్ కొసిక్ ఏ ప్లస్ 1. ఓకే క్లియర్. మీ డినామినేటర్ అలాగే రాసుకున్నాం. ఇక్కడ నేను ఏం చేయాలనుకుంటున్నా అంటే కొసికెంట్ ఏ ప్లస్ కాట్ ఏ కొసికెంట్ ప్లస్ కాట్ ఏ కామన్ చేయాలనుకుంటున్నాను. అంటే ఇక్కడ చూడండి రాస్తాను కొసికెంట్. నేను హింట్స్ ఇచ్చినప్పుడు రాసుకోండి మీకు ఖచ్చితంగా. ఎప్పుడైనా రేపు ఎప్పుడైనా బుక్ చేసినప్పుడు ఓకే ఇది చేయడం జరిగింది ఈ స్టెప్ లో ఇది చేయడం జరిగింది నెక్స్ట్ స్టెప్ ఎలా వచ్చిందని క్లారిటీగా. కొసికెంట్ ఏ ప్లస్ కాట్ ఏ కామన్ దిద్దాం ఈక్వల్ టు ఇక్కడ కామన్ దిద్దాం ఇప్పుడు కొసిక్ ఏ ప్లస్ కాట్ ఏ. ఇప్పుడు నేను ఇదంతా కామన్ తీసాను బాగా చూడండి ఇదంతా కామన్ తీసాను అంటే ఏమున్నట్టు ఇక్కడ 1 ఉన్నట్టుగా ఇదంతా బయటికి తీస్తే ఏముంటుంది 1 మైనస్ మళ్ళీ ఇక్కడ బ్రాకెట్ ఉంది కాబట్టి బ్రాకెట్. ఓకే బ్రాకెట్ కొసికెంట్ స్క్వేర్ ఏ మైనస్ కాట్ ఏ. ఏం చేశాను ఇక్కడ చూడండి కొసికెంట్ స్క్వేర్ ఏ ప్లస్ కాట్ స్క్వేర్ ఏ కామన్ తీసాను. కామన్ తీస్తే ఇదంతా బయటికి తీస్తే ఏముంటుంది 1 మైనస్ కొసికెంట్ ఏ మైనస్ కాట్. నేను ప్లస్ తీసినది. ఇప్పుడు ఇక్కడ ఏం లేదంటే ఇది కూడా బయటికి తీసేసాం కదా. బయటికి తీస్తే ఏముంది 1 ఉంటుంది. 1 తో ఇదంతా ఇంటూ చేస్తే అదే వస్తుంది కదా బై కాట్ ఏ మైనస్ కొసికెంట్ స్క్వేర్ ఏ ప్లస్ 1. ఇక్కడ బాగా గమనియాలి. ఇక్కడ ఇంకొక స్టెప్ ఉంది. ఇక్కడ చూడండి మైనస్ ఇదంతా ఇంటూ చేస్తుంది. ఓకే బాగా చూడండి మైనస్ ఇదంతా ప్రతి ఒక్కదాన్ని ఇంటూ చేస్తుంది కాబట్టి ఇక్కడ చూడండి కొసికెంట్ ఏ ప్లస్ కాట్ ఏ బ్రాకెట్ 1 మైనస్ మైనస్ తో ప్రతి ఒక్కదాన్ని ఇంటూ చేయండి ఏమొస్తుంది మైనస్ కొసికెంట్ ఏ. బాగా చూడండి మైనస్ మైనస్ తో ప్రతి ఒక్కదాన్ని ఇంటూ చేయండి మైనస్ కొసికెంట్ ఏ మైనస్ మైనస్ ప్లస్ కాట్ ఏ. అర్థమవుతుందా. ఇక్కడ చూడండి ఇక్కడ మైనస్ కామన్ తీసాను అనమాట. మైనస్ తో ప్రతి ఒక్కదాన్ని ఇంటూ చేసినాను బై కాట్ ఏ మైనస్ కొసికెంట్ ఏ ప్లస్ 1. ఇప్పుడు దీన్ని వీటిని ఆర్డర్ లో రాసుకోండి కొసికెంట్ ఏ ప్లస్ కాట్ ఏ ఆర్డర్ లో రాయండి. ఆర్డర్ లో రాస్తే ఏమొస్తుంది బ్రాకెట్ కాట్ ఏ బాగా చూడండి కాట్ ఏ మైనస్ కొసికెంట్ ఏ ప్లస్ 1. అర్థమైందా. ఆర్డర్ లో రాసుకున్నాను. ఇక్కడేమో మైనస్ తో మైనస్ బయటికి తీసాను. మైనస్ తో మైనస్ కామన్ తీస్తే ఏమైతుంది ఇక్కడ మైనస్ తో ప్రతి ఒక్కదాన్ని ఇంటూ చేశాను. ఇక్కడ సింపుల్ చెప్పాలంటే మైనస్ తో ప్రతి ఒక్కదాన్ని ఇంటూ చేశాను. మైనస్ కొసికెంట్ ఏ మైనస్ మైనస్ ఏమైంది ప్లస్ కాట్ ఏ అలాగనే ఉంది. మళ్ళీ ఇక్కడ భాగం ఇస్తే నేను ఆర్డర్ లో రాసుకున్నాను. ఏంది ఫస్ట్ కాట్ మైనస్ ప్లస్ 1 అని రాసుకున్నాను బై కాట్ ఏ మైనస్ కొసికెంట్ ఏ ప్లస్ 1. ఇక్కడ చూడండి కింద డినామినేటర్ న్యూమరేటర్ కామన్ ఉంది కదా. ఇంకా ఏం మిగిలింది కొసికెంట్ ఏ ప్లస్ కాట్ ఏ. అదే కదా ప్రూవ్ చేయమంది మనల్ని ఇక్కడ. అర్థమైందా. ఇది RHS అనమాట. అర్థమైందా. ఇంకొక పారి చెప్తున్నా. ఇక్కడ చూడండి ఫస్ట్ ఏం చేసినాం మనము సైన్ తో ప్రతి ఒక్కదాన్ని డివైడ్ చేసాం. డివైడ్ చేసిన తర్వాత వాటి ఫార్ములా సింప్లిఫికేషన్ చేసాం. సింప్లిఫికేషన్ చేసిన తర్వాత ఆర్డర్ లో రాసుకున్నాం. ఆర్డర్ లో రాసుకున్న అక్కడ 1 బదులు నేను కొసికెంట్ స్క్వేర్ ఏ మైనస్ కాట్ స్క్వేర్ ఏ అప్లై చేశాను. అప్లై చేసిన తర్వాత నేను ఏ మైనస్ బి ఏ ప్లస్ బి ఇగో ఇక్కడ చూడండి ఇక్కడ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫార్ములాలో ఉంది ఇక్కడ. అందుకని నేను ఏ స్క్వేర్ మైనస్ ఏ ప్లస్ ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి గా రాసుకున్నాను. ఇగో ఈ ఫార్ములా ఇక్కడ
ఓకే, తర్వాత నేను ఇక్కడ చూడండి మా కామన్ తీసాను. ఏం కామన్ తీసాను? కొసికెంట్ ఏ ప్లస్ కాట్ ఏ కామన్ తీసాను. కామన్ తీస్తే ఇక్కడ కామన్ తీసినాను, ఇక్కడ రాశాను. ఇక్కడ కామన్ బయటికి తీస్తే ఏముంటుంది? 1 మైనస్ కొసికెంట్ ఏ మైనస్ కాట్ ఏ. ఇది ఎక్కడ పోయింది? ఇది కూడా బయటికి తీస్తే ఏముంటుంది? 1 తో ఇదంతా ఇంటూ చేస్తే ఇదే మిగులుతుంది. ఇప్పుడు మైనస్ కామన్ ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మైనస్ తో ప్రతి ఒక్కదాన్ని ఇంటూ చేశాను. ఇంటూ చేసిన తర్వాత మళ్ళీ ఆర్డర్ లో రాసుకుంటే న్యూమరేటర్ డినామినేటర్ సేమ్ వచ్చినందుకు క్యాన్సిల్ చేశాను. క్యాన్సిల్ చేసిన తర్వాత ఇంకా మిగిలినది నాకు RHS. ఓకే, నోట్ డౌన్. ఎక్సైజ్ 8.3 4th క్వశ్చన్ లోని 6th ప్రాబ్లం. √1 + sin a / 1 - sin a. ఇప్పటికే వీడియోలో ఎంత ఎక్కువైంది, ఇక్కడ చూడండి. secant a + tan a. అంటే ఇప్పుడు మనం దీన్ని బేస్ చేసుకొని ఇది ప్రూవ్ చేయాలి. ఎలా ప్రూవ్ చేయాలి? సొల్యూషన్ LHS √1 + sin a / 1 - sin a. దీన్ని ఇప్పుడు రేషనలైజేషన్ చేయాలి. ఎలా చేయాలి? ఇక్కడ చూడండి. √1 + sin a / 1 - sin a ఇంటూ డినామినేటర్ ఏముంది? ఇక్కడ మైనస్ ఉంది. అంటే ఇప్పుడు ఏం చేయాలి? రేషనలైజేషన్ లో మనము ప్లస్ చేయాలి. 1 + sin a. ఓకే, రూట్ లోపలనే ఉన్న వాటిని చూద్దాం. ఇక్కడ చూడండి. 1 + sin a ఇంటూ 1 + sin a ఏమవుతుంది? ఇప్పుడు ఇదంతా ఏ అనుకోండి. ఓకే, ఇదంతా ఏ ఇంటూ ఏ అంటే ఏ ఇంటూ ఏ ఏమవుతుంది? A² అవుతుంది, రైట్? అంటే ఇప్పుడు ఏ ఎంత మనకి? 1 + sin² a అవుతుంది. A² అంటే ఇక్కడ 1 + sin a హోల్² అవుతుంది. అర్థమైందా? ఇదంతా ఏ అనుకోండి. అంటే ఇక్కడ చూడండి. 1 + a sin a ఇంటూ 1 + sin a ఏమవుతుంది? 1 + sin² హోల్² వస్తుంది, రైట్? బై ఇగో మీకు ఇంటూ ఇగో a ఇంటూ ఏ ఏమవుతుంది? A². ఓకే, క్లియర్? ఇక్కడ చూడండి. a - b డినామినేటర్ a + b ఫార్మ్ ఏంది? A² - b² కదా. a ఎంత? 1² 1² ఆన్సర్ ఎంత? 1 కదా. మైనస్ b ఎంత? sin² a. అర్థమవుతుందా? ఇక్కడ బాగా గమనియండి. మళ్ళీ చెప్తున్నా. ఈ 1 + sin a ఇంటూ 1 + sin a 1 + sin a హోల్². 1 a + b a - b ఇంటూ a + b A² - b² √1 + sin² a హోల్² బై ఇక్కడ బాగా గమనిస్తే 1 - sin² a ఫార్ములా ఏంది? cos² a. బాగా చూడండి. 1 - sin² θ ఫార్ములా ఏంది? cos² θ. ఇవన్నీ నేను ఇంట్రడక్షన్ క్లాస్ లో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎలా వచ్చినాయి వల్ల అని. ఓకే, ఆ వీడియో చూడండి. అంటే ఇప్పుడు ఏమని రాయొచ్చు? cos² a. ఇప్పుడు చూడండి. ఈ రూట్ రెండింటికి అప్లై చేయండి. రూట్ రెండింటికి అప్లై చేస్తే ఏమొస్తుంది? 1 + sin a హోల్² బై √cos² a. ఈ స్క్వేర్ రూట్ క్యాన్సల్. ఇంకా ఏం మిగిలింది మనకి? 1 + sin a బై cos a. అర్థమైందా? ఇక్కడ చూడండి. ఈ స్క్వేర్ రెండింటికి అప్లై రూట్ రెండింటికి అప్లై చేస్తాను. స్క్వేర్ రూట్ క్యాన్సల్. మిగిలినది రాశాను. మిగిలినది రాసిన తర్వాత డినామినేటర్ ఏముంది? cos a ఉంది. న్యూమరేటర్ సపరేట్ చేయండి. అంటే 1 cos a + sin a బై cos a. ఇక్కడ చూడండి. 1 cos అంటే ఏం రాయొచ్చు? సీకెంట్ కదా. సీకెంట్ a ప్లస్ sin cos అంటే ఏమని రాయొచ్చు? tan కదా. tan వచ్చేసిందా? సీకెంట్ a + tan a. అర్థమైందా? RHS. మళ్ళీ ఇంకొక పారి చెప్తున్నా. ఓకే, ఫస్ట్ రేషనలైజేషన్ చేయాలి. దీని లోపల ఉన్నదాన్ని రేషనల్ అంటే డినామినేటర్ మైనస్ అనుకో ఇంటూ పెట్టేసి న్యూమరేటర్ డినామినేటర్ ప్లస్ తో మల్టిప్లికేషన్ చేయాలి. ఓకే, ఇక్కడ చూడండి. 1 + sin a ఇంటూ 1 + sin a 1 + sin a హోల్² బై a - b ఇంటూ a + b A² - b². ఈ రాసిన తర్వాత cos² ఇక్కడ చూడండి. 1 - ఇక్కడ చూడండి. ఇక్కడ కన్ఫ్యూజ్ కావద్దు. 1 - sin² a = cos² a ఫార్ములా. ఇదే ఫార్ములా చూడండి. అందుకే cos² a రాశాను డినామినేటర్ లో. తర్వాత రూట్ రెండింటికి అప్లై చేసినాక స్క్వేర్ రూట్ క్యాన్సల్ అయిపోయింది. మిగిలినది రాశాను. డినామినేటర్ లో cos a ఒక్కసారి ఉంది కాబట్టి న్యూమరేటర్ కి డబల్ అప్లై చేశాను. అప్లై చేసిన తర్వాత 1 cos a ఫార్ములా 1 cos a ఫార్ములా సీకెంట్ a ప్లస్ sin cos అంటే tan. ఇంకా అంతే వచ్చేసింది. నోట్ గైస్. 8.3 4th క్వశ్చన్ అని 7th ప్రాబ్లం. sin θ - 2 sin³ θ బై 2 cos³ θ - cos θ. ఏం ప్రూవ్ చేయాలి? tan θ గా ప్రూవ్ చేయాలి. ఓకే, సొల్యూషన్ LHS
ఇక్కడ నేను ఫస్ట్ క్వశ్చన్ రాసుకుందాం. సైన్ టీటా మైనస్ 2 సైన్ క్యూబ్ టీటా బై 2 కాస్ క్యూబ్ టీటా మైనస్ కాస్ టీటా. ఇక్కడ న్యూమరేటర్ లో మనకు కామన్ ఏం తీయొచ్చు, సైన్ సైన్ తీయొచ్చు కదా. అంటే ఏం తీస్తాను, సైన్ టీటా కామన్ తీస్తాను. బాగా చూడండి, సైన్ టీటా కామన్ తీస్తున్నా. 1 మైనస్ 1 ఎక్కడ నుంచి వచ్చే సైన్ టీటాని బయట తీస్తే ఏమొస్తుంది, 1 మైనస్ 2. ఇక్కడ చూడండి, ఇక్కడ కామన్ అంటే ఏంది, ఇక్కడ సైన్ కామన్ తీయాలి. కామన్ చేస్తే ఇక్కడ సైన్ క్యూబ్ ఉంది, అంటే ఎన్ని క్యూబులు ఉన్నా, ఎన్ని సైన్లు ఉన్నట్టు 3. ఒకటి బయట తీస్తే ఎన్ని ఉన్నట్టు 2 ఉంటాయి, అంటే సైన్ స్క్వేర్ టీటా. అర్థమైందా? ఇక్కడ సైన్ క్యూబ్ అంటే ఏంది, 3 సైన్లు ఉన్నాయని అర్థం. మరి ఒక సైన్ బయట తీస్తే ఏముంటుంది, 2 సైన్లు ఉంటాయి, అదే రాశాను. బాయ్. ఇక్కడ చూడండి, కామన్ ఏమో సైన్ టీటా న్యూమరేటర్ లో, డినామినేటర్ ఏమో కాస్ టీటా తీద్దాం. ఓకే, కింద కాస్ తీద్దాం. కాస్ టీటా బై ఇంటూ 2. ఇక్కడ చూడండి, కాస్ క్యూబ్ ఉంది. ఏంది, కాస్ క్యూబ్. క్యూబ్ అంటే ఏంది, 3 ఉన్నాయి, అంటే ఇప్పుడు ఒకటి బయట తీస్తే ఎన్ని ఉంటాయి, 2 ఉంటాయి, అంటే 2 కాస్ స్క్వేర్ టీటా మైనస్, ఆల్రెడీ ఇక్కడ కాస్ టీటా బయట తీస్తే 1. ఓకే, క్లియర్. ఇక్కడ చూడండి, సైన్ బై కాస్ అంటే ఏమని రాయొచ్చు, టాన్ కదా. సైన్ బై కాస్ అంటే ఏమొస్తుంది, టాన్ టీటా ఇంటూ, బాగా చూడండి, సైన్ టీటా బై కాస్ టీటా టాన్ టీటా. ఇంకా మిగిలినది రాయండి, 1 మైనస్ 2 సైన్ స్క్వేర్ టీటా బై 2 కాస్ స్క్వేర్ టీటా మైనస్ 1, రైట్, ఈక్వల్ టు టాన్ టీటా ఇంటూ 1 మైనస్ 2 సైన్ స్క్వేర్ టీటా బై 2. ఇక్కడ చూడండి, కాస్ స్క్వేర్ టీటా అంటే ఏంది, ఫార్ములా 1 మైనస్ సైన్ స్క్వేర్ టీటా. బాగా చూడండి, అంటే కాస్ స్క్వేర్ బదులు ఏమని రాయొచ్చు, 1 మైనస్ సైన్ స్క్వేర్ టీటా మైనస్ 1. 2 అలాగనే రాశాను, కాస్ స్క్వేర్ టీటా బదులు 1 మైనస్ సైన్ స్క్వేర్ టీటా మైనస్ 1 అలాగనే రాశాను. ఇక్కడ చూడండి, ఏం అప్లై చేశాను, ఇక్కడ కాస్ స్క్వేర్ టీటా బదులు 1 మైనస్ సైన్ స్క్వేర్ టీటా ఫార్ములాను అప్లై చేశాను. ఓకే, క్లియర్, అదే రాశాను. tan టీటా ఇంటూ న్యూమరేటర్ అలాగే రాసుకుందాం, మళ్ళా tan స్క్వేర్ టీటా బై, ఇప్పుడు చూడండి 2 తో ప్రతి ఒక్కదాన్ని ఇంటూ చేయండి, ఇక్కడ వరకే బ్రాకెట్ ఇక్కడ వరకే ఉంది. 2 1 జా 2 మైనస్ 2 సైన్ స్క్వేర్ టీటా మైనస్ 1. 2 1 జా 2 మైనస్ 2 సైన్ స్క్వేర్ టీటా. ఓకే, క్లియర్. ఇక్కడ బాగా గమనిస్తే ఇక్కడ చూడండి, ఇక్కడ ప్రాబ్లం అయిపోయినకి వచ్చింది. tan టీటా ఇంటూ న్యూమరేటర్ 1 మైనస్ 2 సైన్ స్క్వేర్ టీటా అంతే బై డినామినేటర్. ఇక్కడ చూడండి, 2 లో కల్లా 1 పోతే, ఇక్కడ చూడండి 2 లో కల్లా 1 పోతే ఆన్సర్ ఎంత ఉంటుంది, 1 మైనస్ 2 సైన్ స్క్వేర్ టీటా. 2 సైన్ స్క్వేర్ టీటా. న్యూమరేటర్ డినామినేటర్ సేమ్ ఉంది కదా, క్యాన్సిల్ చేయొచ్చు కదా. ఇంకా మిగిలేదేంది, tan టీటా. ఇదే RHS. ఓకే, అర్థమైందా? ఇక్కడ చూడండి, మళ్ళీ ఇంకొక పారి చెప్తున్నా. ఫస్ట్ ఏం చేయాలా, ఇక్కడ కామన్ తీసాను. ఏంది, న్యూమరేటర్ లో సైన్ టీటా కామన్ తీసాను, డినామినేటర్ లో కాస్ టీటా కామన్ తీసాను. ఇక్కడ స్క్వేర్ క్యూబ్ అవి మర్చిపోద్దండి, చెప్పినా కదా. ఇక్కడ సైన్ టీటా బై కాస్ టీటా టాన్ రాసుకున్నాను. ఇక్కడ డినామినేటర్ అలాగే రాసుకున్నాను. నాకు ఇక్కడ కాస్ స్క్వేర్ టీటా బదులు ఏం రాస్తున్నాను, 1 మైనస్ సైన్ స్క్వేర్ టీటాగా రాశాను. 2 తో ప్రతి ఒక్కదాన్ని ఎందుకు దీనికి కూడా ఇంటూ చేయొచ్చు అంటే, ఇక్కడ చూడండి, నేను సైన్ కాస్ మాత్రమే చేసింది, 2 తో ప్రతి ఒక్కదాన్ని ఇంటూ చేసినాను. 2 లో కల్లా 1 పోతే 1 మైనస్ 2 సైన్ స్క్వేర్ టీటా. న్యూమరేటర్ డినామినేటర్ క్యాన్సల్, tan టీటా మిగిలింది, అది RHS. నోట్ దిస్. ఎక్సైజ్ 8.3 లోని 8th క్వశ్చన్, వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఎందుకంటే 2022 లో ఇదే 8 మార్క్స్ అడగడం జరిగింది. వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లం చూడండి. ఓకే, ఇక్కడ చూడండి, సైన్ ఏ ప్లస్ కొసికెంట్ ఏ చాలా ఈజీ కూడా. కొసికెంట్ ఏ హోల్ స్క్వేర్ ప్లస్ కాస్ ఏ ప్లస్ సీకెంట్ స్క్వేర్ హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 7 ప్లస్ టాన్ స్క్వేర్ ఏ ప్లస్ కాట్ స్క్వేర్ ఏ ప్రూవ్ చేయాలంట. చాలా ఈజీ, మళ్ళీ చెప్తున్నాను. బాగా చూడండి, ఎలా ప్రూవ్ చేయాలి. మెయిన్ పాయింట్ ఈ ఫార్ములా అప్లై చేయాలి. ఏ ఫార్ములా, ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab. ఓకే, ఈ ఫార్ములా అప్లై చేస్తే చాలు. ఈ ఫార్ములా అప్లై చేస్తే కూడా చాలా ఈజీగా ఉంటుంది. చూడండి, LHS సొల్యూషన్. LHS ఏముంది మనకి, సైన్ ఏ ప్లస్ కొసిక్ ఏ హోల్ స్క్వేర్ ప్లస్ కాస్ ఏ ప్లస్ సీకెంట్ ఏ హోల్ స్క్వేర్ కదా. ఇది LHS. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ అంటే ఇప్పుడు మనం సపరేట్ ఏంటి, అది ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab గా ప్రూవ్ చేయాలి. ఓకే, ఫస్ట్ స్టెప్. ఏ ఎంత మనకి, సైన్ స్క్వేర్ ఏ ప్లస్ బి. ఇగో ఇది ఏ ప్లస్ బి, ఇది ఏ ప్లస్ బి అనమాట. అంటే దీనికి సపరేట్ ఏ స్క్వేర్ ప్లస్ బి ఫార్ములా, దీనికి సపరేట్ హోల్ ఏబి స్క్వేర్. ఏ స్క్వేర్ బి స్క్వేర్ అంటే ఎంత,
cosec square a plus 2ab 2ab ప్లస్ ఇగో ఇక్కడ ప్లస్ నాట్ ప్లస్. ఇంకా ఇప్పుడు ఇది అయిపోయింది. ఇప్పుడు ఇది మళ్ళా ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab. ఓకే, ఇది క్లియర్ అయిపోయింది. అయిపోయింది అంతే. ఇక్కడ బాగా గమనియండి. ఇప్పుడు ఏం చేయాలి, నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలి? నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలంటే స్క్వేర్లన్నీ పక్కకి రాసుకో. ఎందుకు, ఇక్కడ అన్ని ప్లస్ లోనే ఉండే, ఏమి ఎలా రాసుకున్నా ఒకటే అవుతుంది. స్క్వేర్లన్నీ పక్కకి రాసుకో, మిగతావన్నీ పక్కకి రాసుకో. ఎలా? సైన్ స్క్వేర్ ఏ, ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా కొసికెంట్ ఉంది కాబట్టి ఇది కూడా రాసుకోవచ్చు. ప్లస్ కొసికెంట్ స్క్వేర్ ఏ, ఇంకోటి ఏముంది ప్లస్ కాస్ స్క్వేర్ ఏ ప్లస్ సీకెంట్ స్క్వేర్ ఏ. ఏం అర్థమైందా? స్క్వేర్లన్నీ పక్కకు రాసుకుంటున్నాను. ప్లస్ ఇక్కడ ఈ రెండు స్క్వేర్లు అయిపోయినాయి, ఇక్కడ ఈ రెండు స్క్వేర్లు అయిపోయినాయి, మిగిలింది 2ab. అదే రాసుకుందాం. 2 sin a ఇంటూ కొసికెంట్ ఏ ప్లస్ 2 కొసికెంట్ ఏ ఇంటూ సీకెంట్ ఏ. క్లియర్? ఈక్వల్ టు ఇక్కడ చూడండి, సైన్ స్క్వేర్ ఏ కాస్ స్క్వేర్ ఏ ఆన్సర్ ఎంత? 1 కదా. సైన్ స్క్వేర్ ఏ ప్లస్ కాస్ స్క్వేర్ ఏ ఆన్సర్ ఎంత? 1. అంటే ఇప్పుడు ఏమేమైపోయింది? సైన్ అయిపోయింది, కాస్ అయిపోయింది. క్లియర్? ప్లస్ ఇక్కడ కొసికెంట్ స్క్వేర్ బదులు ఏమని రాయొచ్చు? ఇక్కడ చూడండి, కొసికెంట్ స్క్వేర్ బదులు ఏమని రాయొచ్చు? కొసికెంట్ స్క్వేర్ బదులు ఏమని రాయొచ్చు? 1 ప్లస్ కాట్ స్క్వేర్ ఏ రాయొచ్చు. అంటే 1 ప్లస్ కాట్ స్క్వేర్ ఏ. ఫార్ములా అప్లై చేయడం తెలియాలి. కొసికెంట్ బదులు ఏమన్నా అప్లై చేశాను? 1 ప్లస్ కాట్. ఏమంటే ఇప్పుడు బుక్ లో పక్కన రాసుకోండి, కాట్ స్క్వేర్ ఏ ప్లస్ ఇది అయిపోయింది, ఇది అయిపోయింది, 1 వచ్చేసింది. సీకెంట్ సీకెంట్ స్క్వేర్ ఏ, సీకెంట్ స్క్వేర్ ఏ ఏం రాసుకోవచ్చు? 1 ప్లస్ టాన్ స్క్వేర్ ఏ, టాన్ ఏ రాసుకోవచ్చు. 1 ప్లస్ టాన్ స్క్వేర్ ఏ. ఓకే, 1 ప్లస్ టాన్ స్క్వేర్ ఏ. ఓకే, ప్లస్ 2 సైన్ ఏ ఇంటూ కొసికెంట్ బదులు ఏమని రాసుకోవచ్చు మనము? ఇక్కడ చూడండి, కొసికెంట్ బదులు ఏమని రాసుకోవచ్చు? 1 బై సైన్ కదా. 1 బై సైన్ ఏ ప్లస్ 2 కాస్ ఏ ఇంటూ సీకెంట్ బదులు ఏమని రాసుకోవచ్చు? 1 బై కాస్ కదా. 1 బై కాస్ ఏ. చూడండి మళ్ళీ చెప్తున్నా, సైన్ స్క్వేర్ ఏ కాస్ స్క్వేర్ ఏ ఆన్సర్ 1. కొసికెంట్ స్క్వేర్ బదులు ఏమని రాశాను? ఇదంతా 1 ప్లస్ కాట్ స్క్వేర్ ఏ. ఇక్కడ రాస్తున్నాను చూడండి, కొసికెంట్ స్క్వేర్ ఏ ఈక్వల్ టు 1 ప్లస్ కాట్ స్క్వేర్ ఏ రాశాను. ఓకే, ఇంకో ఫార్ములా ఏమని రాశాను? సీకెంట్ బదులు ఏమని రాశాను? ఇగో సైన్ కాస్ 1 వచ్చేసింది, దీని బదులు ఇది, దీని బదులు ఇది. సీకెంట్ స్క్వేర్ బదులు ఏమని రాశాను? 1 ప్లస్ టాన్ స్క్వేర్ ఏ రాశాను. ఓకే, ఈ ఫార్ములా 2 సైన్ కొసికెంట్ బదులు ఏమని రాశాను? ఇక్కడ చూడండి, ఇంకా అయిపోయింది ప్రాబ్లం, ఇంతే, చాలా దగ్గరకు వచ్చేసాం. కొసికెంట్ బదులు ఏమని రాశాము? కొసికెంట్ ఏ ఈక్వల్ టు 1 బై సైన్ గా రాశాం. ఇక్కడ కొసికెంట్ బదులు 2 కాస్ సీకెంట్ బదులు ఏమని రాశాను? మళ్ళీ నేను 1 బై కాస్ అని రాశాను. ఫార్ములా అనమాట. ఓకే, ఇవే ఫార్ములా, ఇవి అర్థం కావాలి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇక్కడ చూడండి, సైన్ ఏ క్యాన్సల్, కాస్ ఏ క్యాన్సల్, ఇంకేం మిగిలింది? 1 ప్లస్ కాట్ స్క్వేర్ ఏ ప్లస్ 1 ప్లస్ టాన్ స్క్వేర్ ఏ ప్లస్ ఇక్కడ చూడండి, ఇదంతా క్యాన్సిల్ అయిపోయింది, ఇదంతా ఏమన్నట్టు? 1 ఉన్నట్టు. 2 1 జా 2 ప్లస్ ఇదంతా క్యాన్సిల్ అయిపోయింది, 1 ఉంది, 1 తో 2 ఇంటూ చేస్తే 2. ఓకే, ఇప్పుడు నంబర్లల్లా కలపండి. 2 2 4 5 6 7. బాగా చూడండి, 4 5 6 7. 7 ప్లస్ కాట్ స్క్వేర్ ఏ ప్లస్ టాన్ స్క్వేర్ ఏ వచ్చేసిందా? ఇగో అదేంటి యువతలు అంటే ఆ టైం లేదు, అదే చెప్పినా కదా, అసోసియేషన్ ప్రాపర్టీ. ఏ ప్లస్ బి ఈక్వల్ టు బి ప్లస్ ఏ, ఎలా రాసినా ఒకటే. ఓకే, ఇక్కడ చూడండి ఏమొచ్చింది, ఇదే ఆర్హెచ్ఎస్ అనమాట. ఇంకా అంతే, అయిపోయింది ప్రాబ్లం. ఏ 7 ప్లస్ టాన్ స్క్వేర్ ఏ కాట్ స్క్వేర్ ఏ. ఓకే, ఎలా రాసుకున్నా ఒకటే. ఇదే ఫార్ములాస్, వాటిని అప్లై చేసుకునే విధానం తెలిస్తే బాగుంటుంది. నోట్ డౌన్ చేసి. ఓకే, ఎక్సైజ్ 8.3 లోని 4th క్వశ్చన్ లోని 9th ప్రాబ్లం, వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లం కూడా. కొసికెంట్ ఏ మైనస్ సైన్ ఏ ఇంటూ సీకెంట్ ఏ మైనస్ కాస్ ఏ ఈక్వల్ టు 1 బై టాన్ ఏ ప్లస్ కాట్ ఏ. అంటే మనం ఎల్హెచ్ఎస్ తో ఆర్హెచ్ఎస్ తో ప్రూవ్ చేయాలి. ఇక్కడ చూడండి, సపరేట్లీ ఆర్హెచ్ఎస్ అండ్ ఎల్హెచ్ఎస్ సపరేట్లీ చేయాలంట. అంటే సింప్లిఫై ఎల్హెచ్ఎస్ అండ్ ఆర్హెచ్ఎస్ సపరేట్లీ, అంటే అదొకసారి ఇది ఒకసారి సపరేట్ చేసి మనం చేయాలి. ఇక్కడ చూడండి, ఫస్ట్ ఎల్హెచ్ఎస్ ప్రూవ్ చేద్దాం. సొల్యూషన్. ఓకే, ఇక్కడ చూడండి, ఎల్హెచ్ఎస్ ప్రూవ్ చేద్దాం. ఫస్ట్ ఎల్హెచ్ఎస్ ప్రూవ్ అంటే ఏముంది మనకి? కొసిక్
ఏ మైనస్ సైన్ ఏ ఇంటూ సీకెంట్ ఏ మైనస్ కాస్ ఏ ఇది ఉంది. ఏది ఎల్హెచ్ఎస్. ఇక్కడ బాగా గమనిస్తే కొసీకెంట్ ఏ అంటే ఏం ఫార్ములా వాడొచ్చు మనం? సైన్ ఏ వాడొచ్చు. అది వస్తున్నా 1/sin ఏ మైనస్ సైన్ ఏ. అర్థమవుతుందా? ఇక్కడ చూడండి కొసీకెంట్ బదులు 1/sin ఏ ఫార్ములా ఇంకా రాసుకోండి బుక్ లో వెంటనే. మైనస్ సైన్ ఏ మళ్ళా సీకెంట్. ఇక్కడ చూడండి సీకెంట్ బదులు ఏమని రాసుకోవచ్చు మనము? కాస్ ఏ రాయొచ్చు. 1/cos ఏ మైనస్ కాస్ ఏ. ఓకే ఇక్కడ చూడండి ఎల్సిఎం చేద్దాం. ఎల్సిఎం ఇది సెపరేట్ ఎల్సిఎం, ఇది సపరేట్ ఎల్సిఎం. ఎల్సిఎం చేస్తే ఏమొస్తుంది? సైన్ ఏ. ఇక్కడ చూడండి 1 ఇంటూ 1 మైనస్ సైన్ ఏ ఇంటూ సైన్ ఏ సైన్ స్క్వేర్ ఏ ఇంటూ మళ్ళీ ఇక్కడ కూడా ఎల్సిఎం కాస్ ఏ. 1 ఇంటూ 1 మైనస్ కాస్ ఏ ఇంటూ కాస్ ఏ కాస్ స్క్వేర్ ఏ. ఓకే క్లియర్. ఇక్కడ బాగా గమనిస్తే ఇక్కడ చూడండి 1 మైనస్ సైన్ స్క్వేర్ ఏ ఫార్ములా ఏంది మనకి? ఇక్కడ చూడండి 1 మైనస్ సైన్ స్క్వేర్ ఏ ఏమొస్తుంది? కాస్ స్క్వేర్ ఏ అంటే కాస్ స్క్వేర్ ఏ బై సైన్ ఏ ఇంటూ 1 మైనస్ కాస్ స్క్వేర్ ఏ. 1 మైనస్ కాస్ స్క్వేర్ ఏమని రాయొచ్చు? సైన్ స్క్వేర్ ఏ. ఏంది? సైన్ స్క్వేర్ ఏ బై కాస్ ఏ. ఓకే ఇక్కడ బాగా గమనించండి అంత క్యాన్సిలేషన్. ఇక్కడ ఒక కాస్ ఉంది క్యాన్సల్, ఇక్కడ 2 కాసులు ఉండే క్యాన్సల్. అంటే ఏం మిగిలింది? ఇంకా ఇక్కడేమో ఒక కాస్ ఉంది, ఇక్కడ 2 కాసులు ఉండే క్యాన్సల్ చేశాను. ఇంకెన్ని కాసులు ఉంటాయి? ఒక కాస్ ఉంటుంది. కాస్ ఏ ఇంటూ ఇక్కడ ఒక సైన్ ఉంది, ఇక్కడ 2 సైన్లు ఉంటాయి క్యాన్సల్ చేసేసాను. అంటే సైన్ ఏ ఇది 1 అనుకుందాం. ఇంకా ఇది 1. ఓకే ఇప్పుడు నెక్స్ట్ ఆర్హెచ్ఎస్ ప్రూవ్ చేద్దాం. ఆర్హెచ్ఎస్ ఏముంది? 1/tan ఏ ప్లస్ cot ఏ. ఓకే ఇక్కడ చూడండి ఆర్హెచ్ఎస్. ఇక్కడ చూడండి 1/tan. tan అంటే ఇక్కడ ఏమని రాసుకోవచ్చు మనం? సైన్ బై కాస్ కదా. అంటే సైన్ ఏ బై కాస్ ఏ ప్లస్ కాట్ అంటే ఏమని రాసుకోవచ్చు? కాస్ ఏ బై సైన్ ఏ. ఫార్ములాస్ తెలియాలి, ఫార్ములాస్ నేర్చుకోండి. ఇక్కడ tan బదులు సైన్ బై కాస్, కాట్ బదులు కాస్ బై సైన్. ఇప్పుడు నాకు ఎల్హెచ్ఎస్ ప్రూవ్ అయిపోయింది. ఇప్పుడు ఆర్హెచ్ఎస్ ప్రూవ్ చేస్తున్నా. మళ్ళీ ఇప్పుడు ఎల్సిఎం. ఇక్కడ కూడా ఎల్సిఎం ఏమొస్తుంది? న్యూమినేటర్ 1 అలాగే ఉంది కాబట్టి 1. ఓకే క్రాస్ మల్టిప్లై ఎల్సిఎం చేయండి. కింద ఏమొస్తుంది? కింద ఎల్సిఎం చేస్తే కాస్ ఏ ఇంటూ సైన్ ఏ. మళ్ళీ క్రాస్ మల్టిప్లికేషన్ సైన్ ఏ ఇంటూ కాస్ ఏ సైన్ ఏ ఇంటూ సైన్ ఏ సైన్ స్క్వేర్ ఏ ప్లస్ కాస్ ఏ ఇంటూ కాస్ ఏ కాస్ స్క్వేర్ ఏ. ఇప్పుడు రెసిప్రోకల్ చేయండి. దీన్ని రెసిప్రోకల్ చేస్తే ఏమొస్తుంది మనకి? కాస్ ఏ ఇంటూ సైన్ ఏ బై సైన్ స్క్వేర్ ఏ ప్లస్ కాస్ స్క్వేర్ ఏ. ఎక్కడ పోయింది? ఇక్కడ చూడండి రెసిప్రోకల్ చేస్తే 1 ఎక్కడ పోయింది అనుకో. ఇక్కడ చూడండి ఇది రెసిప్రోకల్ చేస్తే 1 తో ఇంటూ చేస్తే ఏమొస్తుంది? అదే వస్తుంది. కిందిది పైకి, పైది కిందికి అనమాట రెసిప్రోకల్. ఓకే కిందిది పైకి వచ్చింది, పైది కిందికి వచ్చింది అనమాట. ఇక్కడ స్క్వేర్. ఓకే ఇంకా అయిపోయింది ప్రాబ్లం. కాస్ ఏ ఇంటూ సైన్ ఏ బై ఇక్కడ చూడండి సైన్ స్క్వేర్ ఏ ప్లస్ కాస్ స్క్వేర్ ఏ. ఆన్సర్ ఎంత? 1 కదా. 1 డినామినేటర్ లో 1 ఉన్న ఒకటే, లేకున్నా ఒకటే. ఇక్కడ చూడండి కాస్ ఏ ఇంటూ సైన్ ఏ, కాస్ ఏ ఇంటూ సైన్ ఏ అంటే ఏమైంది? ఇప్పుడు మనకి ఇది 2 అనుకుందాం. ఆ డినామినేటర్ 1 ఉన్నా లేకున్నా ఒకటే కాబట్టి కాస్ ఏ ఇంటూ సైన్ ఏ. దీన్ని 2 అనుకుందాం. ఫ్రమ్ 2. ఇప్పుడు ఫ్రమ్ 1 and 2 ఏమొచ్చింది? 1 and 2 మనకి ఎల్హెచ్ఎస్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్. ఎల్హెచ్ఎస్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్ ప్రూవ్ అయిపోయింది. అందుకే ఇక్కడ సపరేట్ ప్రూవ్ చేయమన్నారు కాబట్టి మనం సపరేట్ ప్రూవ్ చేసాం. నోట్ గైస్. ఓకే ఎక్సైజ్ 8.3 4th క్వశ్చన్ లాస్ట్ ప్రాబ్లం. ఇది కూడా ఇంపార్టెంట్ అని చెప్పొచ్చు, కానీ కొంచెం డిఫికల్ట్ గా ఉంటుంది. 1 plus tan square a by 1 plus cot square a equal to 1 minus tan square by 1 plus cot a whole square equal to tan square a. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఈ 3 సమానం అని చెప్పడం జరుగుతుంది. అంటే ఇప్పుడు ఏంది? tan square a ఉంది ఇక్కడ. అంటే మనం దీన్ని tan square a, దీన్ని tan square a ప్రూవ్ చేయాలి. అంటే ఇప్పుడు దీన్ని tan square a ప్రూవ్ చేయాలంటే ఏం చేయాలా? ఇది సపరేట్, ఇది సపరేట్ చేయాలి. ఇప్పుడు సేమ్ ఇందాక 9th క్వశ్చన్ చేసినట్టే. అంటే ఫస్ట్ ఇది తీసుకుందాం.
ఇది ఎల్హెచ్ఎస్, ఇది సరే ఇదంతా ఎల్హెచ్ఎస్ అనుకుందాం, ఇది ఆర్హెచ్ఎస్ అనుకుందాం. అంటే ఫస్ట్ ఎల్హెచ్ఎస్ ని ప్రూవ్ చేద్దాం, మళ్ళీ ఈ ఎల్హెచ్ఎస్ లో కూడా ఇది ఎల్హెచ్ఎస్ ఇది ఆర్హెచ్ఎస్ అవుతుంది. అర్థమవుతుందా? ఫస్ట్ ఎల్హెచ్ఎస్ ని ప్రూవ్ చేద్దాం. అంటే ఇది ఏముంది 1 + tan square a by 1 + cot square a ఈక్వల్ టు 1 + tan square a by 1 + ఇక్కడ చూడండి cot square a అంటే cot అంటే ఏంది, ఇక్కడ చూడండి cot అంటే ఏమని రాయొచ్చు 1/tan అని రాయొచ్చు. ఇక్కడ స్క్వేర్ ఉంది కాబట్టి ఏమొస్తుంది, డినామినేటర్ కూడా స్క్వేర్ వస్తుంది. ఓకే క్లియర్? ఇక్కడ బాగా గమనిస్తే మీరు ఎందుకు నేను కాట్ దీని వాల్యూ రాసుకున్నా ఈ వాల్యూ కూడా రాసుకోవచ్చు అని డౌట్ రావచ్చు. కానీ ఇక్కడ నోమినేటర్ ఏముంది మనకి ట్యాన్, అంటే ట్యానే వాడాలా అట్టని కాదు. ఎప్పటికైతే మనకి అనుకూలంగా మనం చేంజ్ చేసుకుంటామో అప్పుడు లెక్క అనేది ముందరకు వెళ్తుంది, ఇంకా ఆన్సర్ అనేది రావడానికి ఛాన్స్ ఉంటుంది. అంటే మనకు అనుకూలంగా వచ్చేటట్టు ఫార్ములా తీసుకోవాలి ఎప్పటికప్పుడు. ఓకే ఇక్కడ చూడండి ఎల్సిఎం చేద్దాం, డినామినేటర్ ఏం చేద్దాం ఎల్సిఎం, డినామినేటర్ ఎల్సిఎం చేద్దాం. ఇగో అంటే డినామినేటర్ ఇది. ఓకే 1 + tan square a by ఎల్సిఎం చేస్తే ఏమొస్తుంది tan square a. ఇగో ఇది ఎల్సిఎం చేస్తున్నా, డినామినేటర్ మల్టిప్లికేషన్ tan square a. ఇప్పుడు మల్టిప్లికేషన్ చేయండి tan square a × 1 tan square a + 1. అర్థమైందా? ఇక్కడ డినామినేటర్ ఎల్సిఎం చేస్తాను, ఎల్సిఎం చేస్తే tan square a, క్రాస్ మల్టిప్లికేషన్ tan square a × 1 tan square a ప్లస్ 1 1 = 1. ఓకే ఇప్పుడు ఏం చేయాలి, రెసిప్రోకల్ చేయాలి. ఏం చేయాలి, రెసిప్రోకల్ చేయాలి. ఏం చేయాలి ఇక్కడ చూడండి 1 + tan square a ఇంటూ ఇక్కడ చూడండి tan square a by tan square a + 1. ఏం చేశాను, రెసిప్రోకల్ చేశాను. డినామినేటర్ ఏం చేశాను, రెసిప్రోకల్ చేశాను. ఇగో 1 + tan square a అలాగనే రాశాను, దీన్ని రెసిప్రోకల్ చేస్తే tan square a by tan square + 1 వచ్చింది. ఇక్కడ గమనిస్తే tan square a + tan square a + క్యాన్సిల్ అయిపోయింది. ఇంకా ఏం మిగిలింది, నాకు tan square a మిగిలింది. అంటే ఈ కండిషన్ అనేది దీనికి ప్రూవ్ అయింది. ఓకే మరి ఈ కండిషన్ కూడా దీనికి ప్రూవ్ అవ్వాలి కదా. ఇప్పుడు అయిపోయింది ఫస్ట్ది. సెకండ్ది ఆర్హెచ్ఎస్ 1 - tan square a by 1 + cot square a. ఓకే సేమ్ ఇప్పుడు లెక్కనే చేయొచ్చు, లెక్క చెప్పాలంటే ఇది 1 - tan అలాగనే రాసుకుందాం by 1 - cot అంటే ఏమని రాసుకోవచ్చు 1/tan కదా. ఎందుకు ఇక్కడ స్క్వేర్ రాసుకున్నా కాట్ బదులు, అంటే ఇక్కడ స్క్వేర్ ఉంది కాట్ లో స్క్వేర్ రాసుకున్నా. ఇప్పుడు కాట్ కాబట్టి 1/tan రాసుకుంటాను, హోల్ స్క్వేర్. ఓకే కింద డినామినేటర్ ఏం చేయాలి, ఎల్సిఎం చేయాలి. ఓకే మళ్ళీ సేమ్ ఇందాక లెక్కనే 1 - tan a by డినామినేటర్ tan a × 1 tan a minus 1 1 = 1 హోల్ స్క్వేర్ అనేది పోదాం ఈక్వల్ టు ఇక్కడ కన్ఫ్యూజ్ రెసిప్రోకల్ చేద్దాం 1 - tan a ఇక్కడ చూడండి 1 - tan a ఇంటూ tan a by tan a minus 1. ఇప్పుడు ఇది క్యాన్సిల్ చేయొచ్చు అనుకుంటున్నాను, క్యాన్సిల్ చేయకూడదు. ఎందుకు, ఇక్కడ ఇక్కడ +1 ఉంది, ఇక్కడ -1 ఉంది. ఎలా క్యాన్సిల్ చేస్తావు అంటే క్యాన్సిల్ చేస్తే ఏం మిగులుతుంది, -1 మైనస్ మిగులుతుంది. బాగా చూడండి ఇక్కడ, బాగా చూడండి 1 - tan a ఇంటూ ఇక్కడ మైనస్ అనేది కామన్ తీస్తాను. ఏంది మైనస్ అనేది కామన్ తీస్తాను, మైనస్ కామన్ తీస్తే ఏం మిగులుతుంది 1 - tan a. ఎలా రాశాను ఇక్కడ చూడండి, మైనస్ కామన్ తీస్తే ప్లస్, ఇప్పుడు మైనస్ కామన్ తీస్తే మైనస్ ఏమవుతుంది ప్లస్ అవుతుంది. 1 అనేది ముందర వస్తుంది, మైనస్ అనేది దీనికి కూడా అప్లై అవుతుంది కదా, -tan a హోల్ స్క్వేర్. ఇక్కడ చూడండి 1 - tan a 1 - tan a క్యాన్సిల్ అయిపోయింది. ఇంకా ఏం మిగిలింది నాకు, ఇక్కడ బాగా గమనండి -tan a హోల్ స్క్వేర్ అని మిగిలింది. ఇది మన ఆన్సర్ వచ్చింది. ఇగో ఇక్కడ మైనస్ ఒకటి -tan a హోల్ స్క్వేర్. కానీ ఇక్కడ గమనిస్తే మనకి ఇప్పుడు కూడా మైనస్ కామన్ తీయండి బయటికి, ఆయన మైనస్ కామన్ తీసి హోల్ స్క్వేర్ అప్లై చేయండి. ఏమొస్తుంది tan square a అనేది వస్తుంది, మైనస్ ఏమవుతుంది ప్లస్ అవుతుంది. మీకు ఇక్కడ చూడండి స్క్వేర్ రెండింటికి అప్లై చేయండి, మైనస్ కి tan కి అప్లై చేయండి. ఏమొస్తుంది మైనస్ కి స్క్వేర్ అప్లై చేస్తే ఏమొస్తుంది -a ఇంటూ -a మైనస్ క్యాన్సిల్ ఏ స్క్వేర్ మిగులుతుంది కదా. అంటే ఇప్పుడు స్క్వేర్ అనేది మైనస్ కి అప్లై అయితే ఏమొస్తుంది ప్లస్ లో వస్తుంది, ఇంకా మైనస్ ఎత్తిపోయింది, ఇంకా tan square a మిగిలింది. ఇక్కడ చూడండి ఇక్కడ tan square a, ఇక్కడ tan square a, ఇక్కడ tan square a. అంటే ఏమొచ్చింది LHS ఈక్వల్ టు RHS అనేది ఈక్వల్ అయిపోయింది అనమాట కండిషన్. అర్థమైందా, tan square a. ఇక్కడ కన్ఫ్యూజ్ కాకూడదు, ఇక్కడ మైనస్ కామన్ తీస్తాను ఆర్డర్ లో రాసుకున్నాను. చూడండి ఒకసారి నోట్
గైస్ చివరి దాకా వినింటే థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ కూడా ఖచ్చితంగా షేర్ చేయాలని కోరుకున్నాను. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. నో డౌన్.